ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క మాట వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో నా శుభాహ్వానం. మనం నేర్చుకుంటున్నటువంటి దైవికమైనటువంటి మాటను ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లోకంలో సంతోషాలు ఆగి దేవునిలో సంతోషం పెరగడం అంటే ఏంటి అని అడిగితే, నేను మందిరానికి వెళ్ళటం, లేక క్రిస్టియన్ పెళ్లి చేసుకోవటం, లేక మాస్టర్ గారు మా ఇంటికి వచ్చి కృతజ్ఞతా ప్రార్థన పెట్టడం, లేక మా ఇంటిలో ప్రతి వారం కొంతమంది కూడుకొని ప్రేయర్సలు నడిపించటం, ఇట్లాంటి ఆనందాల గురించి చాలామంది చెప్తూ ఉంటారు. ఏదో క్రైస్తవ పద్ధతిలో జరగటమే మాకు గొప్ప ఆత్మీయత, మేము ఆనందించుచున్న అనుభవం అనేలాంటి స్థాయిలో ఉంటారు. కానీ దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని పెంచుకోవటం, దేవునితో నడిచే క్రమాన్ని సిద్ధపరచుకోవటం, దేవుని కొరకు బ్రతికే ఆశా సంకల్పాలు మార్చుకోవటం అనేటువంటి లక్షణాలతో మార్చుకునేటువంటి జీవితాన్ని చాలామంది ఆశించరు. అంటే సంఘము లేక జనము లేక పరిస్థితుల మధ్యలో ఉండేటువంటి వారి జీవన సరళి దేవుని యొక్క మాటను అనుసరించే జీవితానికి తగినట్లుగా మార్చుకోకుండా క్రిస్టియన్ ఫేమ్లోకి, క్రిస్టియన్ స్ట్రక్చర్లోకి చేరిపోతూ ఉంటారు. దాన్ని ఎలాంటి స్థితిలో దేవుడు కోరుకుంటున్నాడో అనేది చాలామందికి అర్థం కాదు, నిజంగా తెలియదనే చెప్పాలి. ఎందుకంటే నేటి క్రైస్తవ్యం వాక్యములో నుంచి ఆ రకమైనటువంటి పరిపూర్ణమైన క్రీస్తు తత్వాన్ని చూపించలేకపోతా ఉంది. నేను మీకు ఈ విషయాన్ని నేర్పించడానికి చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ మరొక మాట చెప్తాను. ప్రార్థనా జీవితంలో ఒక మనిషి దేవునితో ఆనందించే అనుభవానికి వచ్చాడా అని అడిగితే, ప్రార్థన చేయటం ఆసక్తిగా మారిందా, సంతోషంగా మారిందా, ఆనందంగా మారిందా, ప్రార్థించుటలో ఉండేటువంటి తృప్తి ఈ లోకంలో నాకు ఇంక దేనిలోనూ లేదు అని చెప్పేవాళ్ళు ఒక 100 మందితో పోలిస్తే ఎంతమందిని చూపించవచ్చు మీరు? ఒకలా, ఇద్దరా, ఎక్కువ మందే? క్రైస్తవ కార్యక్రమాలతో ఎంగేజ్ అవ్వమన్న యూత్కి, ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనలో ఆనందించే యూత్ ఎంతమందిని చూపించగలరు? చెప్పరే. ఎంగేజ్ అయ్యడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ప్రేయర్ అనేది ఒక ఆనందం కలిగించేటువంటి సంఘటన అనేది చాలామందికి తెలియకపోతుంది. అందుకే ఒక పరిస్థితుల్లో నేర్చుకున్నటువంటి ప్రార్థనను సైతం సరిచేసుకోవాల్సినటువంటి కాలానికి మనం వచ్చేసాం. నేను మీకు నేర్పించిన విషయాలు ఒకసారి చెప్తాను. వేషధారణ లేకుండా చేయగలిగే ప్రార్థన మన ప్రార్థనలో దేవునితో ఆనందించడం అంటే. రెండవది, మనుషులకు కనబడాలని చేసేటువంటి ప్రార్థనలో మార్పు, అంటే కనబడకుండా చెయ్యగలిగిన స్థాయికి ఎదగటం. 3, దీర్ఘ ప్రార్థన లేకుండా ఉండగలిగే ప్రార్థనలు, పెద్ద లిస్టులు, పెద్ద వాక్యాలు, పెద్ద పెద్ద దీర్ఘాలు లేకుండా మాటతో దేవునితో ఆనందం కలిగించేటువంటి ఆ షార్ట్ ప్రేయర్లో నేను దేవునితో మాట్లాడే అనుభవంలోకి రాగలిగే ప్రార్థన. 4వది, అపనమ్మకం లేకుండా చేసే, సందేహం లేకుండా చేసే ప్రార్థనా జీవితం. ప్రార్థన చేయటం వేరు, సందేహము కలిగి ఉండడం వేరు, సందేహాలతో ప్రార్థనలో గడుపుతూ ఉండడం వేరు. దాన్ని గెలవటం ఎట్లా? నెంబర్ 5, క్షమించలేని తనంతో నిండని ప్రార్థన. అంటే నేను ఏ ప్రార్థన చేసినా నేను నిశ్చయంగా క్షమించబడిన తరువాతే చేసే ప్రార్థనగా ఉండగలగడం. దట్స్ అ మెచ్యూరిటీ ఇన్ ప్రేయర్. నెంబర్ 6, గర్విష్ఠితనం లేకుండా, అంటే స్వనీతి లేని ప్రార్థన, ఆ సెల్ఫ్ రైచియస్నెస్ లేకుండా చేయగలిగినటువంటి నా ప్రార్థన జీవితం ఏ స్థాయిలో పెరిగిందో చూసుకోగలగటం. నెంబర్ 7, విపరీతమైన కోరికలు, దురుద్దేశాలతో లేని ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, దేవునితో కమ్యూనికేట్ అవటం, దేవుని దగ్గర వినటం, దేవునితో చెప్పటం, దేవుని ఆలోచన తీసుకోవటం, దేవుని మాట వినగలిగి ఆ పరిస్థితుల్లో దిద్దుబాటు జరగటం. కానీ ప్రార్థన లేక కోరికలు, విపరీతమైన దురుద్దేశాలతో లేనటువంటి ప్రార్థన జీవితంలో ఎదగడం. నెంబర్ 8, దేవుని అవసరతలు గుర్తించి భారంగా అర్థించటం. దేవుడే పెట్టిన ప్రార్థన యుక్తముగా చేయగలిగిన ప్రార్థన అది. నా హృదయం భారంతో నిండి దేవుని కొరకు ప్రార్థన చేయగలగటం. నెంబర్ 9, శోధన లేక బలహీనతలలో దేవుని బలం కోసం చేసే ప్రార్థన. నా జీవితంలో ఎదుర్కొనే శోధనలకు కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు వాటిలో దేవుని బలం కొరకు అర్రులు చాచే ప్రార్థన. నెంబర్ 9, శోధనలు బలహీనతలో దేవుని బలం కొరకు చేసే ప్రార్థన. 9. నెంబర్ 10, నిజమైనటువంటి బోధ ప్రకారం పోరాటాల్లో ఎదుర్కొనేటువంటి ప్రార్థన. పోరాటాలు మనకు కలిగిస్తాయి, దేవుడిస్తాడు. అలాంటి పోరాటాలు వచ్చినప్పుడు వాక్యము వినిన తర్వాత నిజమైన బోధ ప్రకారం జీవించలేకపోవటం ద్వారా ఎఫ్రదోదు చేసినటువంటి ప్రార్థనలు, అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండడం. నేను ఈరోజు 11వ విషయానికి మిమ్మల్ని కొంచెం లోతైనటువంటి విషయానికి తీసుకుని వస్తున్నాను. అంటే ప్రార్థనలోనే మనం ఇంకా ఎంత చక్కగా దేవునితో ఉండేటువంటి ఆ సంబంధాన్ని పరిపూర్ణంగా పొందుకోవటం అనేటువంటి విషయం. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేయకపోతే బాధపడతారా, చేసినందుకు బాధపడతారా? ఏమన్నారు?
అందరికీ చేయకపోతేనే బాధ వస్తుంది. ఈరోజు నేను మీతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అసలు చేసినందుకు మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? ప్రార్థన చేసినందుకు? అదేంటండి చేయటం చేయకపోవడం ఏంటి? చేస్తే ఎందుకు బాధపడతాం అసలు? నేను మిమ్మల్ని అడుగుతున్నది, మీరు చేసినటువంటి ప్రార్థన తప్పు, లేక ఆయన కోరుకున్నది కాదు, లేక ఆయన ఇష్టపడేది కాదు అని తెలిస్తే మీరు ఎప్పుడైనా దాని విషయంలో అయ్యో ఇది దేవునికి ఇష్టం కాదేమో ప్రభువా నన్ను క్షమించనని అలా అడిగానని కొన్ని అడుగుంటారే? కొన్ని అడుగుంటారే, అన్నీ కాదు. ఓ చిన్న చిన్న విషయాలు కొన్ని అడిగేసి ఉంటారు కదా. అలాంటి విషయాలలో మీ హృదయాలు ఎలాంటి పరిస్థితులలో ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నేను మీతో చెప్పేది, వ్యక్తిగతమైనటువంటి కోరికలు, ఇచ్ఛలు, ఆశలు, ఇలాంటి విషయాలు కోరుకోవటం కానీ, అడగడం కానీ, ప్రార్థించటంలో నిజమైన పశ్చాత్తాపము పొందుకునే ఉన్నతమైన ప్రార్థన. మీరు కోరే కోరికలు, ఆశలు, ఇచ్ఛలు ఏవైతే ఉంటాయో వాటి కోసం మీరు చేసే ప్రార్థనలకు పశ్చాత్తాపడే ప్రార్థన. అయ్యా నేను ఇది అడగకుండా ఉండాల్సింది, నన్ను క్షమించండి, నేను అడిగాను, ఇంకెప్పుడు అడగను, నాకు తెలిసింది ఈరోజు, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు నీ దగ్గరికి రానేసాయా అని నీ హృదయంలో నుంచి పశ్చాత్తాపడేటువంటి నీ ప్రార్థన. రిగ్రెట్ ఫర్ యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థనకే నువ్వు దుఃఖపడాల్సిన సమయం ఒకటి ఉంటుందని చాలామందికి తెలియదు. వాటి విషయంలో నువ్వు ప్రార్థన చేయటంలో ఆ మాటను నువ్వు జ్ఞానంగాను జ్ఞాపకంగాను చేయగలగటం. యేసుప్రభువు చేసిన ఒక ప్రార్థన, అతని ప్రార్థనకు తానే రిగ్రెట్ అవటం ఒక పదంలో చూస్తాం. 3 సార్లు ప్రార్థన చేశాడు, ప్రభువా నీ చిత్తం అయితే ఈ గిన్నె నన్ను వద్ద నుంచి తీసేయి. కానీ దాని వెనక రిగ్రెట్ ఏంటో తెలుసా? నీ చిత్తమే జరిగించు, లెట్ థై విల్ బి డన్, నాట్ మై ఓన్ డిజైర్. ఇది సమయం కాకపోతే నువ్వు తప్పించాలని నేను అడుగుతున్నాను, కానీ ఇది సమయం అయితే నేను తప్పించాలని అడగడం తప్పు అయిపోద్ది. అది తప్పిపోకూడదు, నీ చిత్తం తప్పిపోకూడదు. నీ కుమారుడు నలుగగొట్టబడుట తండ్రి అభిష్టమాయను, అది నేను చదువుకున్నాను. సో ద సఫరింగ్ ఐ షుడ్ బేర్, అది బేర్ అవ్వకుండా నా హృదయం చింతిస్తుంది, వేదన పడుతుంది. ఏమో ఇంకా టైం కాకుండా నేను చచ్చిపోతే దేవుని ప్రణాళిక ఆగిపోద్దేమో అనే నా దుఃఖం కన్నా నేను చచ్చిపోకుండా ఉండాలని నా శిష్యులందరూ తెగ ప్రార్థన చేస్తున్నారు. అది నీకు దూరమగునుగా అంటున్నాడు పేతురు. శిష్యులందరూ అలాగనే అనేది రాసి ఉంది. నన్ను రక్షిద్దామని ఒక బెటాలియన్ ప్రొటెక్ట్ చేస్తుంటే నన్ను అప్పగిద్దామని ఒకడు ముద్దు పెడదామని ఎదురు చూస్తున్నాడు. ఈ పరిస్థితుల మధ్యలో నేను ఉన్నాను. ఒకవేళ ఈ టైంలో నా మట్టుకు నేను కూడా ఎందుకు దేవుని ప్రణాళికే కదని తొందరపడి చచ్చిపోతానేమో, అది కూడా వద్దు. అంత దుఃఖంతో తను అడుగుతూ నీ చిత్తమే జరుగునుగాక, సారీ నేను అడిగింది చేయొద్దు, నీ ఇష్టం ఏదైతే అదే చేయి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ప్రేయింగ్ లైక్ దిస్, బట్ నా మనస్సు నా శరీరానుసారంగా ఉంటుంది, ఆ టైం నా ముందుకు వచ్చింది కాబట్టి నేను ఇలా అడుగుతున్నానని తను రిగ్రెట్ అవుతూ ఆ విషయాన్ని కన్సల్ట్ చేయమని చెప్తాడు దేవునితో. ఈరోజు నీ జీవితంలో అలాంటి విషయాల మధ్య ఎప్పుడైనా ప్రార్థనలు తప్పు చేస్తున్నానని మీరు ఎప్పుడైనా అడిగారా లేదో పరీక్షించుకోండి. ఈరోజు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి బైబిల్ చెప్తున్నటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. 1 John chapter 2:15. ఈ లోకమునైనను, ఈ లోకమును గాని, లోకములో ఉన్నవాటినైనను, ఈ లోకములో ఉన్న వాటిని గాని, ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఇక్కడ పదం జాగ్రత్తగా చదివితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. లోకంలో ఉన్నదంతయు అని చెప్తూ లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించండి. లోకాన్ని ప్రేమించద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించద్దు. లోకంలో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. మరి లోకాన్ని ప్రేమించడం ఏంటి? ఈ 3 ప్రేమించకుండా కూడా లోకాన్ని ప్రేమించచ్చేమో. లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారా, లోకాన్ని ప్రేమిస్తున్నారా? ఆ 2 ఆలోచించండి. నాకు ఫోన్ కావాలి అని మా పిల్లోడు పేచి పెట్టాడు. అరే ఇప్పుడే కాదురా, జీతం రానివరా అన్నాడు తండ్రి. వచ్చేసింది జీతం, డాడీ మీ జీతం వచ్చింది, నాకు ఫోన్ కావాలి అని మొదలెట్టాడు. అరే నెక్స్ట్ జీతం బోనస్ వస్తుంది, దానిలో ఇస్తానురా అని పేచి పెట్టాడు. వీడిలోపు వాళ్ళ డాడీ ఫోన్లో సెర్చ్ చేస్తూ ఏ మోడళ్ళు 15,000 లోపల ఉన్నాయో, 30,000 లోపల ఉన్నాయో, 50,000 లోపల ఉన్నాయో
ఆఖరికి ఐఫోన్లు తీసి మోడల్స్ అన్నీ చూపిస్తున్నాడు. డిస్కౌంట్లో ఐఫోన్ 13 ఇంతకు వచ్చేస్తుంది, 14 ఇంతకు వచ్చేస్తుంది, 15 ఇంతకు వచ్చేస్తుంది, ఎస్ సిరీస్ ఇంతకు వస్తుంది, మొత్తం పెట్టేస్తున్నాడు. డాడీ తప్పకుండా నాన్న నీకు ఫోన్ కొని పెడతానన్నాను అని చెప్పి మొత్తానికి ఆ దసరా బోనస్ వచ్చిన తర్వాత ఎర్ర బట్టను పచ్చ బట్టను ఉన్న ఫోన్ పెట్టాడు. 1100 ఫోన్ కొన్నాడు. నీకు కావాల్సింది ఫోను తీసుకో అన్నాడు. ఇది ఎవరికి కావాలి, నేను అడిగిన ఫోన్ ఏంటి, నువ్వు ఇచ్చిన ఫోన్ ఏంటి అన్నాడు. నువ్వు ఫస్ట్ నుంచి నీకేం ఫోన్ కావాలో నాకు చెప్పలేదు, కానీ ఫోన్ కావాలన్నావు, నీకు నాకు కమ్యూనికేషన్ కోసం నేను ఫోన్ నీకు ఇచ్చాను అని. ఇది నాకు అక్కర్లేదు అన్నాడు. ఇప్పుడు చూడండి, లోకంలో ఉన్న వాటిని, నిజానికి నీకు ఐఫోనో లేకపోతే పెద్ద పెద్ద మోడల్ పెద్ద స్క్రీన్ ఉండేటువంటి ఫోనో నీకు ఎందుకు కావాలి? మామూలుగా మనలో మనబాట హాట్స్టార్ చూడటానికి కావాలి, ఓటీటీ చూడడానికి కావాలి, వాట్సాప్ వాడాలి, సోషల్ మీడియా వాడాలి, యూట్యూబ్ వాడాలి, ఇంకా అవన్నీ ఫోన్లో ఉన్నవి, లోకములో ఉన్నవి. లోకం ఏంటి? ఫోన్ లోకంలో ఉన్నవేంటి? యాప్స్, టెక్నాలజీ, ఇంటర్నెట్. ఇప్పుడు లోకాన్ని ప్రేమిస్తున్నారా, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారా? ఈయన లోకంలో ఉన్నవి ఈ 3, వీటిని ప్రేమించకండి, కానీ లోకాన్ని కూడా మీరు ప్రేమించడానికి అవకాశం లేదు అన్నాడు ఆయన. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. లోకంలో ఉన్న వాటిని రెండింటినీ మీరు ప్రేమించడానికి కుదరదు. లోకంలో ఉన్నవి 3 చెప్పి అవేవి దేవుని నుంచి వచ్చినవి కావు, అంటే లోకము ప్రొడ్యూస్ చేసినవి, లోకంలోనికి దేవుని వలన వచ్చినవి కావు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము దేవుడు తన మాట వల్ల సృజించలేదు. సృష్టి తన క్రమమును ఉత్పత్తి చేయమని చెప్పలా. ఎవాల్యుయేషన్ థియరీలో నుంచి లేక అది వచ్చింది అని చెప్పడానికి వీల్లేదు. మనుషులు తన బలహీనతలకు ఎదురు చూసి సాతానుకు ఆశ్రమించినప్పుడు సాతాను తన లోకాన్ని ఉపయోగించుకుని, దైవలోకాన్ని ఉపయోగించుకుని, తన బలముతో మనుషుల బలహీనతలను ఉపయోగించి చేసినటువంటి ప్రక్రియలు ఏంటా 3? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. యాక్చువల్గా ఆదాముకి ఏ కోరిక లేదు, అవ్వకి ఏ కోరిక లేదు. వాళ్ళు దేవుని ఇష్టంలో ఉన్నారు, దేవుని కోరికలో ఉన్నారు, దేవుని పోలికలో ఉన్నారు, దేవుని స్వరూపంలో ఉన్నారు, దేవుని స్వభావంలో ఉన్నారు. కానీ ఒక్కసారి వాడెళ్ళి చూపునకు రమ్యమైనదియు స్టార్ట్ చేశాడు. ఎవడు? అన్నయ్య. సాతాన్ గడు వెళ్ళి ఏం చెప్పాడు ఆమెకి? ఏంటి నువ్వు ఖాళీగా ఉంటావు, అది చూడు ఒకసారి, అది ఎంత బాగున్నాయి చూడు, అసలు ఆ ఫ్రూట్ చూడు, రోజు ఇక్కడే కాపలా కాస్తున్నావు కదా, నీకు అలవాటు అయిపోయి ఉంటుంది, కానీ ఇంకో యాంగిల్లో చూడు ఆ ఫ్రూట్ అన్నాడు. అప్పుడు దానికి మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం తినాలని అనిపించింది. ఏ రోజు అక్కడ కింద పడింది ముట్టుకోలేదు, ఏ రోజు దాన్ని తీసుకోవాలని ఆశ పుట్టలేదు, ఏ రోజు వాసన చూడాలని, కానీ దాని వైపు చూడటానికి కూడా వాళ్ళు కాపలా కాశారు, దాన్ని ముట్టుకోలే. కానీ ఒక్కసారిగా దానివైపు నేత్రాశ కలిగించాడు వీడు. కలిగించటం వలన, సాతాను వలన కలిగడం వల్ల వాళ్ళు పాపంలో పడి, ఇక ఆ తర్వాత మిగిలిన 2 పాపాలు, శరీర కోరిక, జీవపుడంబంలో పడిపోయి దేవుని ఉగ్రతకు తీసుకున్నట్టు చూస్తున్నాం. ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే, ఈ 3 విషయాలలో లోకాన్ని కానీ, శరీరాశని కానీ, నేత్రాశని కానీ, జీవపుడంబం గురించి కానీ మీరు ఎప్పుడైనా ఏదైనా విషయాల్లో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారా, చేయలేదా చెక్ చేసుకోండి. నేను మళ్ళీ రుజువు చేస్తాను, ఏమేం చేశారో చేయలేదో చెప్తాను. మీకేమైనా తెలుస్తుందా? ఈ 3 గురించి మీరు ఎప్పుడైనా ఏమైనా ప్రార్థన చేశారా, చేయలేదా? శరీరాశ గురించి కానీ, నేత్రాశ గురించి కానీ, జీవపుడంబం గురించి ప్రార్థన చేశారా లేదా? ఏంటో యేసు నామములో అడిగారా, సాతాను నామములో అడిగారా? ఇక్కడ ఎవరు తప్పు చేయలేదు, అందరూ ఏ నామములో అడిగారు? ఎవరు తండ్రికి ప్రార్థన చేశారా, తల్లికి ప్రార్థన చేశారా? ఖచ్చితంగా తండ్రికే ప్రార్థన చేశారు. దీనిలో కొంతమంది పట్టుదలకి ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తుంటారు, కన్నీటి ప్రార్థన కూడా చేస్తుంటారు, గొలుసు ప్రార్థన చేస్తుంటారు, అదే చైన్ ప్రేయర్, లింక్ ప్రేయర్, ఇంకేవో ప్రార్థన కూడా చేస్తుంటారు. ఓవరాల్గా మీరు ఏదైనా చేసేసిన తర్వాత సారీ లార్డ్ అని ఎప్పుడైనా చెప్పారా? నేను తప్పు చేశానేమని అడిగారా? మరి ఎలాంటి వాటికి ఇంకా రాలేదు కాబట్టి దీర్ఘ ప్రార్థన, ఇంకా ఎక్కువ కాలం ప్రార్థనలు కూడా చేస్తున్నారేమో. లెట్ మీ సే, తీతు పత్రిక 2వ అధ్యాయం, టైటస్ 3:2-15. 2:15 వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు, సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఖండించుచు ఉండుము, నిన్నెవనిని తృణీకరించనీయకము. 2వ అధ్యాయము 11 నుంచి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, జాగ్రత్తగా వినండి, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఏం వదిలేయాలి? ఇహలోక సంబంధమైన భక్తిహీనమైన పద్ధతులను వదిలేయాలి. భక్తి లేకుండా, భక్తి కనపరచకుండా, భక్తిని చూపెట్టలేకుండా ఉండే ఏ కోరికను, అలాంటి పద్ధతిని మనం చేయకూడదు. భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలు, ఈ దైవ సంబంధమైన దురాశలు ఉండొచ్చు, కానీ
ఇహలోకపరమైనటువంటి దురాశలు ఉండకూడదు. టైటస్ చాప్టర్ 2:12. ఇహలోక సంబంధమైన దురాశలు ఎలాంటివి ఉంటాయో మనకు అసలు తెలీదు. ఈ లోక సంబంధమైన దురాశలకు కలిగించేటువంటి పద్ధతులు ఎలా ఉంటాయో మనకి అర్థం కావాలి. సింపుల్ ఎగ్జాంపుల్, నేను మళ్ళీ మీకు ఈ పాయింట్ దగ్గర చెప్పాల్సి వచ్చినప్పుడు, ఈ లోక సంబంధమైన దురాశల్ని వదులుకోకపోవటం ఎంత బలహీనతో మనకు చాలామందికి తెలియదు. లోక సంబంధమైనటువంటి దురాశలు, లెట్ మీ టెల్ యూ, నేను నెలకి ఒక 30,000 రూపాయలు సంపాదించుకుంటున్నాను. ఒక భార్య, 2 పిల్లలు. నా కుటుంబాన్ని పోషించుకోవడానికి 30,000 రూపాయలు ఒక పట్టణంలో నివసించాలంటే సొంత ఇల్లైనా ఉండాలి, లేకపోతే కంపెనీ ఇచ్చిన క్వార్టర్లైనా ఉండాలి, లేక నేను ఏదైనా అద్దెల్లో ఉంటే 30,000 రూపాయల సంపాదన ఎంత కష్టంగా నడుస్తుంది నేటి కాలం గురించి. పల్లెటూళ్ళలో 30,000 అంటే ఆ రాజా, పట్టణంలో 30,000 అంటే బెకారీ. ఇంకేం లేదు, రేషన్ షాప్ ఎదురు చూడటమే ఎలా వస్తుందా 30,000 అని. ఎందుకంటే ఈఎంఐలు ఉంటాయి, చాలా రకాల లోన్లు తీసుకుంటాం, దాన్ని ఏదో కట్టుకోవాల్సి ఉంటుంది. పిల్లల ఫీజులు, ఒక్క పిల్లోడికి ఎల్కేజీ సీటు అయిపోయింది మీకు 30,000, ఏం కాదు 50,000 రూపాయల సీటు ఇప్పుడు ఎల్కేజీ అంటే. ఇప్పుడు అసలు బట్టలు అన్నీ ఆళ్లే కొంటారు, మీరు కొనుక్కోవడానికి లేదు. మీరు ఏమైనా సెకండ్ హ్యాండ్ చూద్దామంటారేమో, అదేం కుదరదు. రకరకాలు ఇలాంటి పరిస్థితుల్లో మీకు వస్తున్నటువంటి ఆ 30,000 రూపాయలు నెలకి సంపాదించుకుని దాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకుని, కూరకి కలుపు వేసుకుని, ఇంటికి కరెంటు ఏసీ ఆ కొద్దిసేపు వేసుకుని చలించింది అనగానే అమ్మయ్య అనుకుని ఫ్యాన్ స్పీడ్ పెట్టి నిద్రపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే 250 దాటితే మీకు కనెక్షన్ పెరిగిపోద్ది, అది రాదు. యూనిట్ ఛార్జీలు పెరిగిపోవడం వల్ల మీకు ఏమంటారు, డిబేట్ ఏదో ఉంటుంది, సబ్సిడీ రాదు, పెన్షన్ కట్ అయిపోద్ది, లేదా ఇంకేవో నానా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనుషులు ఎక్కడో చోట ఏదో ఒక పథకానికి లింకప్ అయ్యి మనిషి కామన్ లివింగ్లో సామాన్యమైన స్థాయికి వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో ఉన్న నువ్వు ఒక లగ్జరీ డూప్లెక్స్ హౌస్ కోసం ప్రార్థన చేస్తే ఎలాగుంటుంది? డూప్లెక్స్ కిందేమో కిచెను, పైనేమో బెడ్రూమ్లు, మెట్లెక్కి పైకి వెళ్ళడం, లిఫ్ట్లో వెళ్ళడం, గొట్టంలో ఎలాగెళ్ళడం, ఎలా దిగడం, అలాంటి ఇల్లు ఇవ్వు ప్రభు అని అడిగితే ఏంటి? ఇహలోక సంబంధమైన దురాశ అంటే అది. నా లివింగ్ స్టేచర్ ఏంటి, నా ఇన్కమ్ స్టేజ్ ఏంటి, నా స్పిరిచువల్ లెంత్ ఎంత, నా నీడ్ ఏంటి, దీన్ని నేను ఎక్స్ట్రీమ్గా నేను ఊహించినట్లయితే లోక సంబంధమైన దురాశలో పడతా ఉంటాను. అది నా ప్రాబ్లం. నేను ఇక్కడ నుంచి అక్కడికి ప్రయాణిస్తాను, నా డైలీ రొటీన్ లైఫ్లో నా ప్రయాణం ఇక్కడ నుంచి ఇంత దూరం, ఈ దూరం ఒక 30 కిలోమీటర్లు, ఆల్ ద సిటీ తిరిగితే ఒక 40 కిలోమీటర్లు తిరుగుతాను. 40 కిలోమీటర్లు నేను తిరగటానికి నాకు ఒక కిలోమీటర్కి ఎన్ని లీటర్లో పెట్రోల్ వేస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుందో అన్నది మైలేజ్ నేను చూసుకుంటాను. దానిలో నేను నాతో పాటు ఇద్దరిని తీసుకుని వెళ్ళటానికి, లేదా నా లగేజ్ పట్టుకెళ్ళటానికి, నా బిడ్డ నా భార్య కలిసి వెళ్ళటానికి కావాల్సిన కంఫర్ట్ చూసుకుంటాను, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ చూసుకుంటాను, దానికి నేను కట్టే ఈఎంఐ, దానికి నేను పెట్టే ఇనీషియల్ డిపాజిట్ చూసుకుంటాను. ఇప్పుడు నేను ఆ బండి కొనడానికి నా కుటుంబంలో నా తర్వాత నా కొడుకు, నా తర్వాత నేను లేకపోతే నా భార్య అయినా తీసుకుని వెళ్ళగలిగే ఆ కంఫర్ట్గా ఉండేటువంటి వెహికల్ కోసం నేను ఆలోచించడం మానేసి 2 లక్షల రూపాయలు లేక 3 లక్షల రూపాయలు బండి ఉండి కొంటే దాన్ని ఏమనాలి? ఏంటి ఆ 3 లక్షల రూపాయల బండి? హార్లీ డేవిడ్సన్ బండి తీసుకొచ్చి ఆ బండి మీద నేను ఇప్పుడు ఈ 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు రోజుకు తిరిగే దానికి అది నాకు హార్లీ డేవిడ్సన్ ఒక 2.5 లక్షలు 3 లక్షల బండి కావాలండి నేను కొంటే దాన్ని ఏమనాలి? మాట్లాడరే. ఇహలోక సంబంధమైన దురాశ ఇది. ఈ లోకంలో నేను నా డ్రీము, నా కోరిక, నా ఆశ, నా సంపాదనకు మించి అయితే అయింది, పోతే పోయింది, 4 రోజులు కట్టేసి తిరిగేసి పట్టుపోతే పోయేళ్లే ఫైనాన్స్ అంటే ఇట్స్ చీపెస్ట్ క్రిస్టియానిటీ, ఒక అసహ్యకరమైనటువంటి జీవితం. దేవుని మాట ఆ పత్రిక అదే చెప్తున్నాడు, తీతు పత్రిక చెప్పే విషయం అదే. లోక సంబంధమైన దురాశలు అనేవి నీకు తెలియకుండానే నీలో పెరుగుతూ ఉంటాయి. దానిని నువ్వు ప్రార్థన అంటావు, దానికోసం నువ్వు ప్రార్థన చేసి ఉంటావు. చాలామంది తల పగిలి చచ్చిపోయాడు పిల్లడు. ఆ పిల్లోడిని చూడటానికి వెళ్తే ఆ తల్లి నన్ను గట్టిగా పట్టుకుని, ఆలివ్ బాబు వచ్చావా, నువ్వు చాలాసార్లు చెప్పావు, నేను మాట వినలేదు, ఇదిగో నువ్వు ప్రేమించిన నీ తమ్ముడు అక్కడ పడున్నాడు చూడు అని చెప్తుంది. చూస్తే వాడు ఫేస్ చక్కగా ఉంది, వెనకేం లేదు. ఏమైంది అని అంటే ఎండాడ దగ్గర రేస్లో నుంచి వస్తూ ఆ బండి కొడితే అవతల ఒక వ్యక్తి అవతల తుప్పలో పడిపోయి అవతల వాడు కాళ్ళు చేతులు ఇరిగిపోయి చచ్చిపోయాడు ముసలాడు. ఈయన నేలకు తాకి హెల్మెట్ ఉండగానే నేలను ఈడ్చుకుంటూ వెళ్ళి బ్యాక్ అంతా పోయి చనిపోయాడు కుర్రాడు. యంగ్ బాయ్, జస్ట్ 18 years.
ఇంటర్మీడియట్ చదువుతూ ఆ లగ్జరియస్ వెహికల్ కాస్ట్, వాడి హెల్మెట్ కాస్ట్ ఎంతో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. 1,00,000 హెల్మెట్ కాస్ట్ 1,00,000. వాడు ట్రావెల్ చేసిందంతా రికార్డ్ చేస్తుంది, అదంతా క్లౌడ్లో రికార్డ్ చేస్తుంది. వాడి ట్రావెల్ స్పీడు, ఆ ప్లేస్లో వస్తున్న పరిస్థితి ఏం జరుగుతుంది, అక్కడ ఉండేటువంటి స్పై క్యామ్ దాని మీద ఉంటుందంట రికార్డ్ చేసేది. మరి ఆ బండి ఎంత కాస్ట్ ఉంటుందో ఊహించండి. హెల్మెటే 1,00,000 అయితే ఎందుకు వాడికి కొనిచ్చారు? వాడి ఫ్యాషన్ని తల్లిదండ్రులు ఏమనలేకపోయారు, కాదనలేకపోయారు. మరి రోజు ఆ పిల్లోడు ఆ రేసులకు వెళ్తాం తప్పని కోర్టులో ఇక్కడ ఎవరో పోలీసు వాళ్ళు చెప్తుంటే, ఆ రోడ్లన్నీ రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటే, ఇవన్నీ ఇంటున్న తల్లి పిల్లోడి కోసం ఏం ప్రార్థన చేస్తే చెప్పండి. దొరకకుండా, కేసులు అవ్వకుండా, సావకుండా. ఈ ప్రార్థనలు దేవుడు ఏమంటాడు? భలే ప్రార్థన చేస్తుంది అంటాడు కదూ. ఇవి తప్పించుకోవాల్సినటువంటి విషయాల కొరకు చేయకూడని చేస్తున్న విషయాలలో మనం రిగ్రెట్ అవ్వాల్సినటువంటి ప్రేయర్స్. మూడో విషయంకి వస్తున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం త్వరగా. గెలిషియన్స్ 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, మనకు బాగా తెలుసు, స్పష్టంగా ఉన్నాయి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఈ మొదలైనవి ఇలాంటివి చేస్తే నేను మునుపు చెప్పిన వాటి ప్రకారం ఇట్టి వారిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇవి చేస్తే వీటిలో ఏ ఒక్కటి మీకున్నా ఏది రాదు మనకి. భూమి మీద మీరు లగ్జరీస్గా బతకచ్చు, భూమి మీద మీరు గొప్పవారిగా ఎంచబడచ్చు, కానీ మీరు దేవుని రాజ్యంలోకి స్థానం మాత్రం మీకు రాదు. ఇవి ఏం చేసినా దేవుడు మనల్ని అంగీకరించడు. దేవుని రాజ్యంలో నిత్యత్వంలోనికి మనకు స్థానం సంపాదించుకోవడానికి చాలా కష్టమవుతుంది. రైట్, ఇప్పుడు నేను వివరించడానికి సమయం కాదు, కానీ వీటిలో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ మీతో చెప్తాను. ఇక్కడ నేను ఒక మాట గురించి నేను మీకు వివరించాలనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్దే ఉంది, శరీర కార్యములు స్పష్టమే. అవేమనగా 19, జారత్వము అనగా ఫార్నికేషన్ అని బైబిల్ చెప్పుద్ది. అంటే వివాహం అయిన తరువాత ఆ వ్యక్తి చేస్తున్నటువంటి కామవికారమైనటువంటి పనులు కానీ, శరీర కోరికలను తీర్చుకునేటువంటి పనులు కానీ, శరీరాన్ని సంపర్క సంబంధమైన సెక్షువల్ ఇంటర్కోర్స్కి కావలసిన కోరిక కానీ కలిగి ఉన్నట్లయితే దానిని వ్యభిచారం అని చెప్తుంది. శరీరమును పరిశుద్ధమైన వివాహ వ్యవస్థలోకి వెళ్ళక మునిపే ఏ వ్యక్తినైనా వివాహం అయినా కానీ వివాహం కాకపోయినా కానీ కామవికారమైనటువంటి కోరికతో, ఆశతో ఆ వ్యక్తిని చూసి మనస్సులో ప్రేరేపణ కలిగిన, నోటిలో నుంచి మాటలతో ప్రేరేపించబడి రెచ్చగొట్టుకున్న, కన్నులతో చూసి కామించిన, మోహించిన, తలంపులతో ఆ మనిషిపై విపరీతమైన ఆశను, శరీర కోరికను తీర్చుకోవటానికి ఉపయోగించుకొనిన ఏ రకమైనటువంటి చర్య అయినప్పటికీ దానిని బైబిల్ ఏం చెప్తుందంటే జారత్వము అని చెప్తుంది. ఎక్కువగా యవ్వన కాలము వివాహ వ్యవస్థకు సిద్ధపరిచి ప్రత్యుత్పత్తి కొరకు మనిషి సిద్ధపడుతున్నాడు అని చెప్పడానికి వచ్చేటువంటి ఆ హార్మోన్ల సంకేతాల మధ్యలో యవ్వనస్సులు ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి ఈ పరిచర్య. కానీ ఇది బైబిలు యవ్వనస్సులకు మాత్రమే పరిమితం అని చెప్పలా. అందుకనే ఇది యవ్వన కాలపు క్రియ అని చెప్పకుండా టోటల్ లిస్టులోకి పెట్టేశాడు జారత్వం అనేది, శరీర కార్యాల్లోకి పెట్టేశాడు. అయితే ఇప్పుడు ఆలోచించండి, శరీర కార్యాలలో ఈ క్రియ నేను అవతల వ్యక్తిని చూడగానే నాకు ఇష్టమవుతున్నట్టుంది, ఎక్కువసేపు చూడాలనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది, వాళ్ళటి నుంచి వెళ్ళిపోతుంటే నన్ను నేను చూడాలనిపిస్తుంది, లెటర్ రాయాలనిపిస్తుంది, క్యాడ్బరీస్ డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ కొనివ్వాలనిపిస్తుంది, 14వ తారీఖు ఫిబ్రవరి నెల పువ్వు పట్టుకెళ్ళాలనిపిస్తుంది, అక్కడెక్కడైనా కనపడితే కూర్చొని మాట్లాడాలనిపిస్తుంది. ఇవన్నీ ఏంటి? జారత్వాలు. ఈ జారత్వపు చర్యలు జరుగుతున్నప్పుడు ఈ మనిషికి దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత జరిగే పని వినండి, జాగ్రత్తగా వినండి. దేవుని మందిరంలో పనిలోకి వచ్చేస్తాడు, అక్కడ కూర్చుంటాడు, అలా తలెళ్తూ ఉంటుంది. ఎక్కడున్నాడు? దేవుని సన్నిధి, దేవుని ప్రదేశము, దేవుని పరిశుద్ధత, దేవుని ఆత్మ. అలా సరే, ఇక్కడ ఎవడో నాలాంటి పాస్టర్ అనుకోండి, ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాడు కాబట్టి ఎందుకు వచ్చిన కూడా దొరికిపోతాను, నేను దొరికిపోతే మళ్ళీ మా అమ్మ నాన్నకి తిప్పెత్తాడు వీడు, ఎందుకు వచ్చిన కూడా ఏదో కొంచెం భయం ఉంటుంది. ఈ మనిషి అందని స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది జాగ్రత్త? అక్కడ వెళ్ళేదే ఎందుకు, దేనికి? చర్చికి. రైట్, ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆ మనిషి ప్రార్థన ఎలా చేస్తాడు చెప్పండి? జాగ్రత్తలో ఉన్న వ్యక్తి ఏం ప్రార్థన చేయకుండా అయితే ఉంటారు నాకు తెలిసి. ఏం ప్రార్థన చేస్తాడు? ప్రభువా ఎలాగైనా అది పడిపోయేలాగా చూడు, ఎలాగైనా తీపేలాగా చూడు, దేవా
ప్లీజ్ అన్నం తినరా అంటే ఇవాళ ఫాస్టింగ్. ఎందుకు? వాళ్ళ అమ్మ ఏమనుకుంటుంది, వీడు పరీక్షలు కొనుక్కుంటుంది, వీడి ప్రేయర్ అంతా జాగ్రత్త ప్రేయరు. ఇప్పుడు చెప్పండి, నీ ప్రార్థన ఈ శరీర కార్యాల కొరకు చేసే ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడా? అడగగలవు అసలు నువ్వు? కానీ అడుగుతావు, కోరిక కలిగి ఉంటావు. ఇది ఒక జాగ్రత్తమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి రకరకాల విషయాలలో అనేకమైనటువంటి విషయాల్లో నీవు చేసేటువంటి తప్పుడు పనుల కొరకు చేసేటువంటి ప్రార్థనలని, దానికి ఎప్పుడైనా పశ్చాత్తాపడాలనే విషయం కూడా నీకు తెలియదు. చేసేసి అవి వచ్చేస్తే, అవి పొందేస్తే దేవునికి కృతజ్ఞతలు చెల్లించేసి ఆనందించేసి ఇంకేవో మొక్కుబళ్ళు చెల్లించేస్తూ ఉంటారు. కానీ దైవికమైన పరిపూర్ణతకు నేను చెయ్యకూడని పని చేస్తున్నాను అనేటువంటి హృదయంలో వేదన ఎందుకు రాలేదు? నేను చెయ్యకూడదని నీకు ఎందుకు తెలియలేదు అసలు? చాలామంది మీ శరీర కార్యాల విషయంలో స్పష్టంగా ఉన్నటువంటి పాపాల లిస్టు చెప్తే బోల్డ్ లిస్టు చెప్పగలను. నేను చూశాను, ఇవన్నీ నేను విన్నాను, నా దగ్గరకు వచ్చినవి నేను విన్నాను, నాతో మాట్లాడే విషయాలను చూశాను నేను. ఎందుకు అని అంటే దాని వెనక జారచర్యలు. చాలా చక్కగా ఉండేటువంటి కుర్రాడు, నీట్గా కటింగ్ చేయించుకుని చక్కగా డ్రెస్సులు వేసుకుని వచ్చేవాడు. ఈ మధ్యకాలంలో చాలా ట్రెండీగా అవుట్ఫిట్ అంతా మార్చేశాడు. బట్టలన్నీ మారిపోయినాయి, షేప్స్ అన్నీ మారిపోయినాయి, హెయిర్ స్టైల్ మారిపోయింది. సెంటు కొడుతున్నాడు ఈ మధ్య కొత్తగా. అదేదో కొడితే వెనకాతల అమ్మాయిలు వెళ్తారంట కదా, మీరు చూడలేదా టీవీలో? ఏంటా సెంటు? ఫాగ్, యాక్స్. అది కొడితే వెనకాతలు వెళ్తారంట. కొడుతున్నాడు, రకరకాలుగా కనబడుతున్నాడు, రోజుకొకలాగా వస్తున్నాడు. చర్చికి వచ్చేటప్పుడే డిఫరెంట్గా ఉంటున్నాడు. నేను 2-3 సార్లు చూశాను. బయటకు వెళ్తున్నప్పుడు వాడి ఇంటి దగ్గర మార్పులుగా ఉంటున్నాడు, చర్చికి వచ్చేటప్పుడే డిఫరెంట్గా వస్తున్నాడు. నేను వాడిని పిలిచి అడిగాను, ఏంటి ఈ మధ్య ఉన్న జాబ్లో జాయిన్ అయ్యి ఏటన్నా డిగ్రీ సెకండ్ ఇయర్ అని. డిగ్రీ సెకండ్ ఇయర్వి రోజుకో డ్రెస్ వేసుకొస్తున్నావు, చర్చికి వచ్చినప్పుడల్లా నీ స్టైల్ మారిపోయింది, నువ్వేంటో నిలబడేటప్పుడు కొంచెం ఏదో సర్వీస్ చేసిన వాళ్ళగా ముందుకొచ్చి నుంచుంటున్నావు, ఏంటి ఏదో తేడాగా ఉన్నావు అని అన్నాను. అన్న అనుమానిస్తున్నావు కానీ మరి నన్ను అనుమానిస్తావా అన్నాడు. బతుకలాగా అయిపోయింది. ఎవడో నమ్మాలో ఎవడో నమ్మకూడదో, నీ ఇంటిని నువ్వు మోసం చేస్తావు, దేవుణ్ణి కూడా మోసం చేసే స్థాయికి ఎదుగుతున్నావు ఈరోజు. దేవుని మందిరము, దేవుని ప్రసన్నత అవన్నీ ఎక్కడ ఎవరికి లేవు కదా. సరే, మొత్తానికి ఆడు అన్నాడు ఆ మాట, నేను నమ్మాను. కానీ వాళ్ళ అమ్మని పిలిచి చెప్పాను, నీ కొడుకులో తేడాగా ఉన్నాడు, చర్చికి వచ్చేటప్పుడు డిఫరెంట్గా వస్తున్నాడు. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు చూశాను వాడిని. నేను 4-5 సార్లు మీ ఇంటి ముందుగా వెళ్తునేటప్పుడు వాడి అవుట్ఫిట్ చూశాను. ఇది చాలా సింపుల్, ఎందుకంటే వాడు చర్చికి వస్తునేటప్పుడు ఏదో జరుగుతుంది, చర్చిలోనే ఎక్కడో దయ్యం ఉంది. ఆ దయ్యం వాడిని పట్టింది. ఆ దయ్యం వాడిని పట్టాకే ఆడిలో మార్పు వచ్చింది. ఆ దయ్యం నీకు తెలుసా అని అడిగాను. అంటే అన్నయ్య అలాగ అనకండి అన్నయ్య, అసలు దయ్యం నువ్వేనేమో, ఆ దయ్యం పడ్డానికి కారణం నువ్వేనేమో, పర్వాలేదని చెప్పావేమో, ఏమి అవ్వదని చెప్పావేమో, అది మనకు వరుస అవుద్దని చెప్పావేమో, మన కులమని చెప్పావేమో, పర్వాలేదు నాకు అలాంటి ఆ అమ్మకి పర్వాలేదని చెప్పావేమో, ఏ ప్రోత్సాహం ఇచ్చావేమో చూసుకో అన్నాడు. అమ్మో ఎంత మాట అన్నయ్య, యాశాలు అయ్యొద్దు, సరిచేసుకో, నాతో బహిరంగంగా హెచ్చరించే స్థితి తెచ్చుకోకు. కానీ అది జారచర్య, దానికి భక్తి ముసుగు, దానికి ప్రార్థనా జీవితం. పశ్చాత్తాపడాల్సిన సమయం ఇది. ఇంకో మాట చెప్తాను, యాకోబు పత్రిక 4:4 జేమ్స్ 4:4, యాకోబు 4:4. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోకములో ఉండేటువంటి స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఇక్కడ మళ్ళీ చూసారా, లోకమును ప్రేమించద్దని చెప్పాను ఇందాక. లోకములో ఉన్నవి ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడము, వాటిని ముట్టుకోవద్దని చెప్పాం. ఇక్కడ లోకంతో స్నేహం గురించి మాట్లాడుతుంది బైబిల్. లోకంతో చేసే స్నేహం ఏమిటి? లోకంతో చేసే స్నేహం ఈ బైబిల్ రాసేటప్పటికి చాలా మనకి తయారవ్వలేదు. కానీ బైబిల్ తయారు చేసే టైంకే దేవుడికి తెలుసు తర్వాత ఏం తయారవుతాయో. మీరు ఇప్పుడు సహజంగా నేను నా ఫోన్లో ఈరోజు అయిపోయిన తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా నా ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, ఈ వారం నువ్వు నీ ఫోన్ని వాడినటువంటి యాప్స్లో ఎంతెంత టైం వాడావో చూసుకో అని చెప్పి లిస్ట్ ఇస్తుంది. స్క్రీన్ టైం లిస్ట్ వస్తుంది. దానిలో నేను చెక్ చేస్తూ ఉంటాను, లాస్ట్ వీక్కి ఈ వీక్కి నేను ఏమేమి మెరిట్గా ఉన్నాను, ఏమేమి తేడాగా ఉన్నాను. దానిలో ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రాము, బైబిల్ యాప్, న్యూస్ యాప్, నేను ఎక్కువ రెగ్యులర్గా ఏవైతే ఫాలోఅప్ చేస్తూ ఉంటామో అవన్నీ వచ్చేస్తాయి. ఒక 5-6 యాప్స్ వస్తాయి, వచ్చి దాన్ని చెక్ చేస్తూ ఉన్నాను. దానిలో నేను చూసుకుని చాలా సంతోషిస్తూ ఉంటాను, అమ్మయ్యా లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ ఈ స్క్రీన్ టైం తగ్గింది, ఇది తగ్గింది. ఏది పెరగాలి అది పెరిగిందా లేదా, ఆ ఇన్ఫర్మేషన్ థింగ్స్ పెరిగినాయా లేదా, నేను సెర్చ్ చేసినటువంటి వర్క్స్, ఆ సెర్చ్ చేసినటువంటి వెబ్సైట్ టైమింగ్స్ ఎలా పెరిగినాయి,
అవన్నీ చెక్ చేసుకుంటూ నాకు చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది. అమ్మయ్యా, ఇది నేను తగ్గాను, ఇది నేను పెంచుకున్నాను. లోకముతో స్నేహం ఎక్కడ ఉంటుందో నేను చెప్తాను. అప్పట్లో లేవు, ఇప్పట్లో ఉన్నాయి. ఫేస్బుక్ లోకంతో నువ్వు నడిపే స్నేహం. ఇన్స్టాగ్రామ్ కంటిన్యూస్గా నువ్వు చూసేటువంటి రీల్స్ కానీ, నువ్వు చేసే పనులు కానీ, కంటిన్యూస్గా నువ్వు ఉండేటువంటి ఎంగేజ్డ్ టైం. యూట్యూబ్ నువ్వు చూసేటువంటి సీన్లు, సీరియళ్ళు, సినిమాలు, ఇంకా టూర్లు, ఇంకా తిండి వెబ్సైట్ దగ్గర నుంచి నువ్వేం చూసినా వేస్టింగ్ ఆఫ్ ద వరల్డ్లీ టైం దేవునితో కాక లోకంతో గడిపే ఏ స్క్రీన్ టైం అయినా యూట్యూబ్లు. ఇంకా నువ్వు చూసే ఓటీటీలో సినిమాలు, లోకానందపు నయనానందపు పద్ధతులు, ఇవన్నీ అప్పట్లో రాయలేదు, కానీ ఇప్పుడు ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? వస్తాయి లోకంతో స్నేహం అని. ఇప్పుడు దానిలో ఒకడు డబ్బు సంపాదించుకునే పద్ధతులకు వెళ్ళాడు అనుకోండి, బెట్టింగ్లు, క్రికెట్లు, ఇంకా మీరు చూస్తే మీకు కావాల్సినటువంటి షోలు ఏమైతే వస్తున్నాయో ఆ జబర్దస్త్ షోలు, ఆ నవ్వు కామెడీలు, లేకపోతే ఇంకేదో షో. సో వాట్ ఎవర్ ద టైమ్ యు ఆర్ మెయింటైనింగ్ విత్ సమ్ ఆఫ్ ద వరల్డ్, సమయమును లోకములో నువ్వు అనుభవించజేసే సమయం ఎక్కడెక్కడైతే ఉందో అవన్నీ ఖచ్చితంగా నువ్వెవరితో గడుపుతున్నావు? లోకంతోనే గడుపుతున్నావు. మీరు కాలేజీలో గడిపే పిల్లల గురించి నేను చాలా సంతోషిస్తాను. ఒక 4 to 4 గంటలు ఒక డే టైం కాలేజ్లో 4 hours ఉండేది ఉంటుంది, 6 to 8 hours ఉండేటువంటి కాలేజెస్ కూడా ఉంటాయి. మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వస్తారు. చైతన్య కాలేజ్ స్కూలు, కాలేజ్ కాదు, ఇంటర్మీడియట్ స్కూలు. పొద్దున పోయి రాత్రి వస్తాడు. ఇంజనీరింగ్ స్కూలు, పొద్దున పోయి రాత్రి వస్తాడు, ఒకే యూనిఫామ్. వీళ్ళు బాగానే ఉంటారు, స్కూల్కి వెళ్ళినంతసేపు బాగుంటుంది. ఇంటికి వచ్చి రాగానే ఫస్ట్ వాళ్ళు ఏమడుతారు? ఎల్కేజీ స్టూడెంట్ లాగా ఆకలితో వస్తారు. ఏది తినటానికి కాదు, ఫోన్ మీదకి. కాలేజీలో ఆడు ఫోన్ పట్టుకొని ఇవ్వట్లేదు, దొంగనా కొడుకు. దొంగతనంగా చేసేది నువ్వే, చూసేది నువ్వే. ఇంటికి వచ్చిన వెంటనే ఏంటి, డిస్టర్బ్ చేయక అరగంట సేపు. ఏంటి అరగంట సేపు? 8 గంటల చదువుని పక్కకు పెట్టి, టెక్స్ట్ బుక్లు చదవాలనే విషయం పక్కకు పెట్టి, నేర్చుకున్నది తిరిగి నోట్స్ రాసుకున్నది ఎంతవరకు రిపీట్ అయిందో చెక్ చేసుకోవాల్సింది మొదలుపెట్టి, ఒక్కసారిగా నువ్వు వచ్చి తీసి ఫోన్ మీద ఆకలిగా పట్టుకుని ఆ అరగంట కాస్త 3 గంటలు నడుపుతుంది. 8:30 వరకు నువ్వు ఫోన్ వదలవు. తినురా 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 తినురా, ఈ అరుపులేమంటాయి ఆ ముసలిదానికి. నీ ఆనందం అంతా ఏంటి? తినక్కర్లే, చూస్తే కడుపు నిండిపోతూ ఉంటుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, ఇంకేవో ఏవోవో అవన్నీ చూసుకుంటూ. ఇప్పుడు చెప్పండి, మీరు లోకంతో స్నేహం చేయట్లేదా? లోకంతో స్నేహం అంటే రోడ్ల మీద తిరగడమా? ఆ ఆర్టీసీ అది వేరే రూటు, అది వదిలేండి, అది మిమ్మల్ని ఆపలేడు ఎవడో. ఆ గాలి తిరుగుడు అని ఆపలేము, ఆడు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. మొన్న మా బ్రదర్ చెప్తుండే, భలే సంతోషం వేసింది. చిన్నపిల్లోడికి సైకిలు, పెద్ద పిల్లోడు పాస్టర్ గారికి మైకులు ఇవ్వకూడదంట. ఏంట్రా ఈ డైలాగ్ వేసావు అని అంటే, ఆ సైకిల్ చిన్నపిల్లోడికి ఇస్తాడు, ఆగుతాడేటన్నా. అరగంట అంటే ఆడు ఎన్ని గంటలు తొక్కుతాడు? అలా తొక్కుతూనే ఉంటాడు. వీడికి మైక్ ఇచ్చినా కూడా ఇంతేనంటే, ఆడు చిన్నపిల్లోడికి సైకిలు మైకులు భలే ఉంది రైతమో అనుకో. ఇది మనం కూడా చాలామందివి దొరకకూడదు, దొరికితే పిచ్చోడి చేతిలో రాయి వచ్చినట్టు ఈ పిల్లోడు కూడా అంతే. క్రికెట్ బ్యాట్ ఇస్తాడు, ఎక్కడికి పోతాడు? అన్నం అనడు, నీరసం అనడు, మంచినీళ్ళు అనడు. గ్రౌండ్లో పొద్దునుంచి రాత్రి. రేపు రంజాన్ ఎక్కడుంటాడు ఒక్కొక్కడు? మసీదులోనా? మసీదుకి వెళ్తాడండి వీడు. ఎక్కడికెళ్తాడు? గ్రౌండు. ఏ గ్రౌండ్ ఖాళీగా ఉంటుందో, ఇంతకీ వీడికి ఏమైనా టీం ఉంటుందంటే ఏదో టీంలో దూరిపోతాడు. వీడికి ఎక్కడ ఫ్రెండ్షిప్? ప్యాకాటోడికి మనిషి కలిసినట్టు, వ్యభిచారికి విట్టుడు దొరికినట్టు, లేకపోతే ఈ జోతగాడికి ఇవన్నీ దొరుకుతారు వీళ్ళు. ఈ ఆటగాడికి పిల్లేరోడు దొరుకుతాడు, ఆడుతూ పోతూ ఉంటారు. నిజం చెప్పండి, లోక స్నేహం దేవునితో వైరమని నీకు తెలీదా? లోకంతో స్నేహం ఎలాగైనా. నేను మినిస్ట్రీకి రాక మునుపు ఒక సందర్భంలో నా ఆఫీస్ వాళ్ళందరూ కలిపి ఒక టూర్ వేశారు. మా కాంటెంపరీ ఆఫీసెస్, యాక్చువల్గా మేము పనిచేసేటువంటి ఆర్గనైజేషన్కి శత్రువు అనకూడదు, కాంపిటీటర్స్ ఉంటారు. మా ప్రోడక్ట్కి కాంపిటీటర్స్ ఉంటారు. మేము అమ్మే జనరేటర్కి అశోక్ లేలాండ్ జనరేటర్స్ నేను అమ్మితే కిర్లోస్కర్ జనరేటర్ నా కాంపిటీటర్. కానీ మేము టూర్ వెళ్దాం అనుకున్నది ఎవరో తెలుసా? అశోక్ లేలాండ్ వాళ్ళు, కిర్లోస్కర్ వాళ్ళే. ఈ సేల్స్ వాళ్ళు అందరూ కలిపి మొత్తం 5 బ్రాంచ్ 5 కంపెనీలు ఉంటాయి. 5 కంపెనీల వాళ్ళు కలిసి టూర్ వేసుకున్నాం. టూర్ వేసుకుని ఇక్కడ కూడా కాదు, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోవాలి, 3 రోజులు కనపడకూడదు, అందరూ సెలవులు పెట్టేయాలి. ఒకసారి పెన్ డౌన్ శర్మిలాగా చేసాం. మొత్తం పెట్టేసి వెళ్ళిపోదాం రెడీ అవుతున్నాం అందరూ. నేను కూడా సెలవు పెట్టేశాను, ఎందుకంటే లీడర్ని సగం కార్యక్రమం నేనే ప్లాన్ చేశాను, మిగిలింది వాళ్ళు చేశారు. చేసిన తర్వాత టికెట్లు అన్నీ అయిపోయి నేను అందరికీ ఎప్పుడు ఎలా పెట్టాలి, ఏమి లీవ్ లెటర్ పెట్టాలి, ఎవరికి ఏ బ్రాంచ్ చోటుకు ఇంకో బ్రాంచ్ తెలియకుండా సెలవు పెట్టాలి, అలా పెట్టాం. ఆ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాం. అక్కడ ఓ పాస్టర్ గారు ఎవరో వచ్చి వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తూ ఆయన అంటున్నాడు, నువ్వేం చేస్తున్నావో ఎవరికి తెలియకూడదని నువ్వేమైతే చేస్తున్నావో అవన్నీ దేవుడికి తెలుసని నీకు తెలుసా అని. ఈడేంటి నా గురించి మాట్లాడుతున్నాడు?
ఏం చేయకూడదని నేను తెలుస్తున్నానో అవన్నీ దేవుడికి తెలుసా, నీకు తెలుసా? చెప్పండి, తెలుసా తెలీదా? గట్టిగా తెలుసు. సో సమాధానం నాకు వచ్చేసింది, మీకు వచ్చినట్టే, తెలుసు. నువ్వు ఇప్పుడు దేని గురించి ప్రార్థన చేస్తావు చెప్పు అన్నాడు. దేని గురించి ప్రార్థన చేస్తాను? నాకు తెలిసినవి ఇంకెవరికీ తెలియకుండా ప్రార్థన చేస్తాను. ఇప్పుడు దేవుడికి ఒకసారి తెలిసిపోయిన తర్వాత నేను తెలియకుండా ప్రార్థన చేయటం తప్పేమో? మాట్లాడుతున్నారా? వినపడుతుందా? ఈ ఒక్కసారి కాయని అడగలనా? ఆ మాట వింటూ నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను, నా మొబైల్ ఆపేశాను. తెల్లవార్లు ఎంతమంది ఎంత ట్రై చేశారో తెలియదు. మార్నింగ్కి అందరూ ట్రైన్ ఎక్కేశారు, నేను ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నాను. స్విచ్ ఆన్ చేయాలి కదా, ఆన్ చేశాను. నాకు కస్టమర్స్ ఫోన్ చేయట్లేదు, వీళ్ళు ఫోన్ చేస్తున్నారు. వరుసనే ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఒక్కొక్కడు ఫోన్ ఓపిక్గా, ఏమైందిరా అని. ఆఫీస్కి వచ్చాను. ప్లాన్ చేసింది నువ్వే, నిన్ను వచ్చినాక అన్నాడు. చంపేది కానీ పెట్టే. 1 2 3 4 తిట్లు, అన్నీ తిట్టి. మా బాస్ ఫోన్ చేశాడు, ప్లాన్ చేసింది నువ్వేనట కదా అన్నాడు. వీళ్ళు ఎవడో చెప్పాడు, నా మీద ఉక్రోషం పట్టలేక వీడు ఆఫీస్కి పోయాడని చెప్పాడు. సార్, తప్పు చేసింది నేనే, బట్ దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు. నేను చేసినటువంటి తప్పుకి దేవుని సహాయం నేను అడగలేకపోయాను. ప్రభా, మేము వెళ్తున్న టూర్లో మమ్మల్ని కాపలా కాయని నేను అడగడానికి నా మనసు రాలేదు. బికాస్ ఐఎమ్ డూయింగ్ ఇల్లీగల్, ఐఎమ్ డూయింగ్ సిన్. నా దేవుడు నా హృదయంతో మాట్లాడడం వల్ల నేను ఒప్పుకుని, తప్పు చేశానని ఒప్పుకుని తిరిగి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ నేను ఆఫీస్కి వచ్చాను సార్ అని చెప్పాను. మా బాస్, నువ్వు టికెట్ తీసుకుని చెన్నై రా అన్నాడు. తిట్టేది ఇది ఇక్కడ తిట్టండి సార్ ఫోన్లో, మళ్ళీ డబ్బులు ఎందుకు, ఆఫీస్ డబ్బులు దండగాన. తిట్టడానికి కాదు, నీతో పనుందిరా అన్నాడు. తీసుకెళ్ళి నేను వెళ్ళాను. నెక్స్ట్ వీక్ రమ్మంటే వెళ్తే ఆఫీస్లో ఒక టోటల్ చెన్నై స్టాఫ్ అంతటిని పెట్టి నన్ను పిలిచి, నువ్వేం చేసావు చెప్పు అన్నాడు. సిగ్గో పక్క. మీలా గర్వంగా చెప్పుకునే ధైర్యం నాకు ఆ రోజు లేదు. తప్పు చేశాను, సిగ్గుపడుతున్నాను, చెయ్యకూడని పని ప్లాన్ చేశాను, తినే సంస్థకు అన్నం పెట్టిన సంస్థను మోసం చేశాను, నా దేవుడు నన్ను గద్దించాడు, ఇది అక్రమం అని చెప్పాడు, అవినీతికరమైన మార్గంలో దేవుని సహాయం తీసుకోకూడదని నాకు తెలిసింది. నన్ను క్షమాపణ దేవుని దగ్గర అడిగాను. ఆ దేవుని మాట వల్ల నా హృదయం ఒప్పించబడి తప్పు చేశానని చెప్పి నేను వెంటనే ఆఫీస్కి వచ్చాను. ఇలా జరిగిందని చెప్పి నా ప్లానింగ్ అంతా చెప్పాను. మా ఎండి ఒకసారి నా వైపు చూసి, దాట్స్ వై ఐ లవ్ యూ రంగారావు అన్నాడు. మీరు నన్ను ప్రేమించారు, బాగానే ఉంది, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చాక చంపేస్తారు ఇప్పుడు. కానీ దేవుని పక్షంగా ఒక పాపము చేయటంలో ఆ పరిశుద్ధ భయం నీకుందా? లోకంతో స్నేహం అంటే అదే. నీ ఫ్రెండ్స్తో ఈ ఒక్క రాత్రి పబ్కి వెళ్ళడానికి నువ్వు దేవుని సహాయం అడుగుతున్నావేమో, ఈ ఒక్క రాత్రి మందు తాగడానికి బయటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావేమో, ఒక్క రాత్రి ఊరు దాటిపోయి సుఖంగా సంతోషిద్దామని చెప్పి ఏ అరుకో ఏ లంబసింగో పరిగెడడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. వేసవకాలం వచ్చేసింది, పిక్నిక్ అనే పేరుతో ఒక్క పూట పర్వాలేదని చెప్పి కాలేజ్ బంక్ కొట్టి ఏదైనా చేద్దాం అనుకుంటున్నావేమో. మీ ఆయనకి తెలియకుండా ₹1 బంగారం దాచుదాం అనుకుంటున్నావేమో. అక్రమం, అక్రమం. ఇట్ ఈస్ అగైన్స్ట్ ద స్క్రిప్చర్. వాక్యమునకు వ్యతిరేకమైన పని చేస్తూ దేవుని ఎదుట ప్రార్థన చేయడానికి నీ ముఖానికి ధైర్యం ఎలా వచ్చింది? ఎన్ని తప్పులు ఎత్తకను నేను నీలో, ఎంత పరిశుద్ధత కొరకు ఆరాటపడాలని నీతో చెప్పాలి వాక్యం. అన్నీ లోకంతో స్నేహాలే. ఓ పక్క చేసేస్తూ ఉంటావు, ప్రార్థన చేసేస్తూ ఉంటావు. ఏం మోసగాడువు నువ్వు, ఎంత మోసగత్తివు. దేవుని మందిరంలోకి వచ్చి కనపడిపోయి పాటలు పాడేస్తే పరిశుద్ధత, ప్రార్థనలు చేసేస్తే పరిశుద్ధత, సువార్తలకు పోతే పరిశుద్ధత, కానుకలు ఇచ్చేస్తే పరిశుద్ధత. బ్రతుకులో దేవుని యొక్క వాక్యం యొక్క తీవ్రత నీ హృదయానికి కనపడకపోతే, నీ క్రియకు కనపరచకపోతే దుఃఖం కదా నీకు. ఏ పని చూసినా అది తప్పని నాకు తెలుస్తుంది. ఎందుకు తెలియట్లేదు? ఎందుకు ఆత్మలో ఇది తప్పు చేస్తున్నాను, ఇది దేవుని వాక్యం కాదే, నేను ఇలా చేయకూడదని నీకు ఎందుకు అనిపించదు? తిరుగుబాటు చేసేటప్పుడు అయ్యో ఇది వాక్య వ్యతిరేకం, లోబడలేనప్పుడు అయ్యో ఇది వాక్య వ్యతిరేకం, సమర్పించడం అయ్యా ఇది వాక్య వ్యతిరేకం, ఈ పని చేయటం తప్పు ప్రభు, ఇది నేను నీ దాటి చేసి నీ దయ పొందలేను, నీ కృప నేను అడగలేను, నీ కాపుదల నేను సంరక్షణ కోరుకోలేను, ఇది తప్పని నాకు తెలుస్తుందని నీ హృదయం నీకు ఎప్పుడు నిందారోపణ చేయలేదా? వాత వేయబడిన మనస్సాక్షితో బతుకుతావా? ఇదేనా నీ క్రైస్తవ్యం? ఇదేనా నీ ప్రభు నేర్పే భక్తి? చేసేవి ప్రార్థనలు, వస్తున్నది సహవాసం, వింటున్నది వాక్యం, చదువుతున్నది లేఖనం, బతుకు మారటం లేదే. తప్పు ఎక్కడుంది? పశ్చాత్తాపడలేకపోవటం.
నీ ప్రార్థనకే నువ్వు రిగ్రెట్ అవ్వాలి. అయ్యా నేను ఈ పని చేస్తున్నదే తప్పే. అది ఎంత పెద్ద ఘోరం అన్నది కాదు, ఎంత చిన్న పాపం అన్నది ఇంపార్టెంట్, ఎంత చిన్న బలహీనత అనేది ఇంపార్టెంట్. ఒక చిన్న విషయంలో కూడా నీ హృదయంతో దేవా ఇది నీ వాక్యంకి వ్యతిరేకమవుతుంది, నేను నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను కానీ అమ్మో ఇది నీ మాటలో నుంచి నేను చదివినప్పుడు ఇది నాకు దుఃఖం కలిగిస్తుందని నీ హృదయంలో పశ్చాత్తాపం లేని నీ భక్తి, ఇన్ని సంవత్సరాలు నువ్వు అనుభవించిన కృపలన్నిటినీ ఒక క్షణం నిర్లక్ష్యం చేసి తీసిపడేస్తాడు దేవుడు. భయంకరమైన శోధన ప్రియులారా. ఇది తెలియకుండానే చేసే చాలా ప్రార్థనలు ఇలాగే ఉన్నాయి. మీద దేవుని యొక్క మాట నీ జీవితంలో ఎలా ఉంటుందో మాట చెప్తాను. బైబిల్ చెప్తున్నటువంటి పద్ధతిలో శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబములు ఎలా ఉంటాయో మీకు తెలిస్తే దాని దుఃఖం నీ మనస్సుకి నిజంగా అర్థమైతే నీ ప్రార్థనే ఒక పశ్చాత్తాపం అవుతుంది. ఇంక నువ్వేది అడగవు, ఏది కోరుకోవు, నీ మాటలే నీ భక్తే ప్రార్థన అవుతుంది. ఆ ప్రార్థనే పశ్చాత్తాపం అవుతుంది. ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రార్థనలు ఒకసారి వెనక్కి తిరిగి చూడుకు ఎలాంటివి ఉన్నాయో, ఏంటి అడిగావో చూసుకో ఒకసారి, ఎంత స్వార్థాలు అడిగావో చూసుకో ఒకసారి. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. మీరు ఎప్పుడైనా డబ్బు కోసం, ధనము కోసం ఏమైనా ప్రార్థనలు వచ్చినాయా? కావాలని ఎప్పుడైనా అడిగారా? లేకపోతే అడగటం తప్పు కాదు, కావాలని అడిగారని అడిగాను నేను. నాకు కావాలి, మాకు ఇవ్వండి, ఇల్లు కొనడానికి మాకు ఎలాగైనా ఇవ్వండి ఏసయ్యా, పొలం కొనాలని ఉంది ఎలాగైనా ఇవ్వండి ఏసయ్యా, ప్రభువా ఎలాగైనా నువ్వు నాకు అలాగ పెళ్లి చెయ్యేసయ్యా, ఎలాగైనా అలాగా. నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు, నాకు అలాగ చెయ్యి, అలా కళ్యాణ మండపం, అలా సెట్టింగ్, అలా ప్రీ వెడ్డింగ్ షూటింగు, అలాగది, అలాగిది, నాకేది వివాహం, అలా నన్ను ఎలాగైనా నాకు చదువు, ఎలాగైనా నాకు ఒక ఉద్యోగం, ఎలాగైనా నాకు ప్రమోషన్, ఎలాగో ఒకలాగా నాకు ఆస్తి, ఎలాగైనా నాకు 3 టైర్లు, 2 టైర్లు, 4 టైర్లు, ఏదో ఒక టైర్లతో ఇవి ప్రభువా, ఎలాగైనా నాకు ఆ వస్తువు, నాకు ఈ వేసవికాలం తట్టుకోలేకపోతున్నాను, ఎలాగైనా నాకు ఒకటి ఇవి ప్రభువా. ఇవన్నీ శరీరాశలు నీకు తెలుసా? 4:19 ఫిలిప్పీ ఏం చెప్తుంది? మీ అవసరతలని దేవుడు తీరుస్తాడు. కానీ ఆయన ఎవడో చెప్పాడు ఆ వాక్యం పట్టుకుని, మీరు ఏం అడగాలో మీరు స్పష్టంగా అడగకపోవటం వల్ల మీరు పొందుకోలేకపోతున్నారు. అసలు అక్కడ వాక్యం వేరు, నువ్వు అన్వయం వేరు, కానీ ట్రాన్స్లేషన్ మిస్టేక్. అందుకని ప్రభువా, ఓ జనరల్ 1.5 టన్ 5 స్టార్ విత్ MCB C rated 16 amps 3 core 718 wire 2.8 meters 10 meters of pipe, copper pipe. ప్రార్థన, ఇవన్నీ ప్రార్థన చేస్తున్నాడు. ఏంట్రా ఇవనంటే ఏసీ కోసం. ఓ జనరల్ కంపెనీ ఇంత MCB, ఇంత వైరు, ఇంత కాపర్ గొట్టం, ఇంత ఏసీ కావాలి, ఇవన్నీ అడుగుతున్నాడు. ఏంటి ఏసీ కోసం ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అని అంటే, స్పష్టంగా అడగమని చెప్పారు మా అయ్యగారు. బా మీ అయ్యో కూడా చెప్పింది వింటావు కానీ బైబిల్ చెప్పింది వినవరా నువ్వు అని అంటే, బైబిల్లో ఉందన్నా అన్నాడు. నువ్వు రిచ్ బుక్, నాకు తెలుసు బైబిలు, సరే ఒకటి నువ్వు అడుగుతున్నావు తప్పేం లేదు, కానీ ఇవి లోకాశని, శరీరాశని నీకు తెలీదా అంటే, శరీరాశ ఏంటి? అవసరమైతే ప్రార్థన చేయాల్సిన పని ఏంటి? దేవుడు ఇస్తాడుగా. అవసరం తీరుస్తానన్నాడా, అడుక్కోమన్నాడా? అప్పుడు నీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? నీ బాధను, నీ పరిస్థితిని, నీ సంపాదించుకునే స్థితిని, నీ ఇంటి ఓనర్ ఏడవకుండా నువ్వు వేసి వస్తే బాధపడకుండా ఉండగలిగే మనసును ఆడే ప్రార్థన చేసేలాగా, ఏంటమ్మా ఎంత వేసవిలో పిల్లలతో బాధపడుతున్నావు, ఓ ఏసీ కొనుక్కోవచ్చు కదా అని ఓనరే నీకు సహాయం చేసి ఒక 20,000 ఉంచాను ఎలా చేయాలి, కానీ నువ్వేటండి దాని గురించి స్పెసిఫిక్ లిస్ట్ పట్టుకుని వాల్టాసు 1.5 టన్ను అంటే ఎక్కడ అవుతుంది? శరీరాశలు, ఇవన్నీ శరీరాశలని మీకు తెలియదా? నేను లిస్ట్ చాలా చెప్పాను. చదువు కూడా ఉంది దానిలో, పెండ్లి కూడా ఉంది దానిలో, ఇల్లు కూడా ఉంది దానిలో, పొలము కూడా ఉంది దానిలో, ఆస్తి కూడా ఉంది దానిలో. నువ్వు చేసేటువంటి విషయాలలో డబ్బులు కానీ ఇవన్నీ ఏవడిగినా కూడా శరీర ఆశలు. దేవుడి దగ్గర నుంచి సమాధానం వస్తాయి, అవి ఇస్తాడు దేవుడు. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులరా, ఇలాగ పొందుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ప్రార్థన చేసి పొందుకున్నారు అనేది అబద్ధం.
దేవుడు ఇచ్చే టైంకి మీరు ప్రార్థన మొదలెట్టారు, అది నిజం. ఇంకా అర్థమైందా? ఆయన ఆల్రెడీ ఆయన ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు. ఆయన ఇచ్చేద్దామని మొదలయ్యేటప్పటికి నువ్వేదో మొదలెట్టావు. ఈ లోపు 4 చుక్కలు వచ్చాయి, కన్నీటి ప్రార్థన అన్నావు దానికి. లక్కీగా అవన్నీ వచ్చేసాయి. అవన్నీ నీకు రావాల్సిన టైం. పెళ్ళైనప్పటికే నీకు ఆ 3 బెడ్రూమ్ హౌస్ ఎందుకు రాలేదు? అది రాదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆయన ఇచ్చేసిన టైం వచ్చేసింది, నువ్వు ఆపలేవు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా వచ్చేస్తుంది. అలాంటి టైంలో తెగ ప్రార్థన మొదలెడతారు. ఇప్పుడు దాన్ని దాటి మరి ఒకటే అయిపోయింది, మీ ఎదనం కొట్టుకుంటే బాగున్ను, అలా పక్కన సవకు వస్తుంది, అది కూడా కొనిస్తే బాగున్ను. ఇదేంటి నువ్వు చేసే ప్రార్థన, నీ పట్టుదల. దీనికి ఐసిఐసిఐ అని ఒకడు ఉంటాడు, ఒకడు అదే బ్యాంకు. ఆడొచ్చి నీకు లోన్ అంటాడు, ఎల్ఐసి అని ఒకడు వస్తాడు, అదొక లోన్ అంటాడు. హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంక్ అని ఒకడు వస్తాడు. మీకు ఎందుకండి ఈ లోన్ నేను ఇస్తాను, మీకు ఎందుకు కొనే అంటాడు. సంతకాలన్నీ అయిపోతాయి, ఫటాఫట్ అయిపోద్ది, ప్రాపర్టీ అంత వచ్చేస్తుంది, నీ పేరు మీద వచ్చేస్తుంది, ఈఎంఐ కట్టాడు, చొక్కలు కనబడతాయి. ఎవడిచ్చాడు ఇది? శరీరాశ. చిక్కు పశ్చాత్తాపడని ఏ ప్రార్థనకు దేవుడు నీ బతుకులో నెక్స్ట్ కార్యక్రమం జరగనివాడు. అన్ని ఆటంకాలే, అన్ని తలుపులు పడిపోతూ ఉంటాయి. ఎక్కడ సంతోషం ఉండదు, ఎక్కడ నిద్ర ఉండదు, ఎక్కడ తృప్తి ఉండదు, ఎక్కడ నడుపులు ఉండదు. ఎవ్రీ టైమ్ హిండ్రన్స్, బికాజ్ యువర్ ప్రేయర్ ఇస్ అగెన్స్ట్ హిస్ విల్, కింగ్డమ్. దేవుని రాజ్యములకు వ్యతిరేకంగా చేసే చాలా ప్రార్థనలు ఇక్కడ ఆగిపోతాయి. ఇది ఇల్లు గురించే కాదు, శక్తికి మించి చేసిన ఏదైనా, దేవుని హృదయాన్ని దాటి శరీర సంబంధమైనవి ఏది తెచ్చుకున్నా, నీ మనస్సు సైతం కఠినపరచబడి, కుటుంబ సంబంధాలు తెగిపోయి, మానవ మర్యాదలు తెగిపోయి, మానవుల మధ్యలో ప్రేమలు చల్లారిపోయి, పరిస్థితులన్నీ అతలాకుతలమై ఎందుకు చేశామా అన్న ఒక దుఃఖంతో వచ్చేటువంటి ఆ రిపెంటెన్స్ వచ్చేంత వరకు నీ జీవితంలో అవి ఏవి రిస్టోర్ కావు. ఆ రిపెంటెన్స్ వచ్చిన తర్వాత నీకు వచ్చే కృప ఏంటో తెలుసా? సంపాదించిన దాని మీద మమకారం చచ్చిపోద్ది. నువ్వు ఉంటే చాలు నాయన, ఈ ఇల్లు ఎందుకు, నువ్వు ఉంటే చాలు బాబోయ్, ఈ మనశ్శాంతికి అన్నం తింటే చాలు బాబోయ్, ఏమొద్దు బాబోయ్, ఇవన్నీ ఉన్నాయని అందరూ వచ్చి మీకేమమ్మా 3 అంతస్తులు, నువ్వు నోరుమి. దానివల్ల ఏంటో ఇప్పుడు నేను పడుతున్నాను ఇక్కడ, నీకు అలాగే అనిపిస్తుంది, నీకు దండం నువ్వు వెళ్ళు అన్నట్టు అనాలనిపిస్తుంది. ఒకప్పుడు ఆ 3 అంతస్తులు అన్నట్టు, ఇప్పుడు అది ఉండదు. పశ్చాత్తాపంతో వచ్చే దీవెన అదే. రెండో విషయం చెప్తున్నా, నేత్రాశ. కలర్ అన్నాడు ఒకసారి, కంటుకింపుగా రంగు 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 రంగు. నేత్రాశ, రంగులుగా కనపడేది ఏదైనా, అంటే తెలుపు, ఎరుపు, ఎనీ కలర్, రకరకాల కాంబినేషన్ ఆఫ్ కలర్స్, రంగు, రూపం, షేప్. తినడం తినేదానికి కూడా మనకి కాస్త ఇంపుగా ఉండాలి, డెకరేట్ చేసుకోవాలి కదా. తిరుగుట, వెళ్ళుట, వెండి, బంగారం, ముత్యాలు, అలంకరణ, జడలు, ముఖము, ప్రేమ, వ్యభిచార తలంపు, సినిమాలు, సీరియళ్ళు, బట్టలు, అందము, ఆకర్షణ, ఇవన్నీ నేత్రాశ. వీటి కోసం ప్రార్థన చేస్తున్నావా లేదా? చేశామా లేదా? ఓపపోయినా నీ గుండెకి తెలుసు. నా ముందు మోకాలు ఎందుకు మారుస్తారు? వీటి గురించి ప్రార్థన చేస్తూ ఇచ్చిన దానికి దేవుడు కృతజ్ఞతలు కూడా చెల్లించారా లేదా? ఇచ్చావు ప్రభు, స్తోత్రం ఆయన, నా కోరిక తీర్చావు నాయన, స్తోత్రాలు అయిపోతాయి, జాగ్రత్త. నువ్వు పశ్చాత్తాపడనంత వరకు దాని వలన ఏ లాభము నువ్వు అనుభవించనివ్వడు. తిండి కూడా నా అన్నయ్య, అవును, కనులారా చూసి ఆ చిక్కుడుగాయ కూర చూసి చచ్చిపోయాడు. ఆ రోస్ట్ చికెన్ చూడంగానే బర్డ్ ఫ్లూ మాకు లేదుగా, చచ్చిపోతావు, ఏం పర్లేదు, బాగా ఫ్రై చేస్తే ఏమవుదంట, బాబు గోగిని చెప్పాడు, బాగా ఫ్రై చేయవద్దునా, తినేస్తానేమవుతా, నాకు ఈ ఒకసారి తినపో చచ్చిపోతానేమో. యాకోబు అలాగే అనుకున్నాడు, చచ్చిపోతారేమో అనుకున్నాడు అంటాడు. ఆ కలగూరకాయ ఏసావు. సో ఆ పరిస్థితులు ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇలాంటి బలహీనమైన పరిస్థితి మనలోకి వచ్చింది? నేత్రాశ. మొన్న మేము ఒక చర్చిలోకి వెళ్ళి వాకింగ్ చెప్పడానికి వెళ్తే అందరూ తెల్ల షర్ట్లే, తెల్ల చీరలే, తెల్ల జాకెట్లే, తెల్ల స్కార్ఫ్లే.
బాబు నేనే నల్ల ప్యాంట్ తీసుకెళ్ళాను ఆ రోజు. చిచే ఏ అసహ్యంగా అనిపించింది. అంత దేవదూతల మధ్యలో నేనే నల్ల సాతానులా కనిపించాను. అంత చక్కగా రంగుల లోకానికి శోధించబడుతున్నాం కదూ, ఆ కలర్ఫుల్ డ్రెస్కి అట్రాక్ట్ అవుతున్నాం కదూ. దానికి అద్దాలు, సెమికీలు, దానికి పూసలు, తాళ్ళు, దానికి చింపుకోవడాలు, దాన్ని ఏలాడేసుకోవడాలు, సాగు తీసుకోవడాలు, దానికి అంటించుకోవడాలు. ఈ బాధలన్నీ ఏంటి? నేత్రాశ కెనాట్ ఏబుల్ టు కంట్రోల్. ఒకప్పుడు పౌడర్ రాసుకుంటే అందం, ఇప్పుడు ఎన్ని పౌడర్లో ఎక్కిస్తే కానీ అందం రావట్లేదు. ఫౌండేషను, బేసు, ఫౌండేషను, దాని మీద క్రీము, దాని మీద ఒకటి కాదులే, అవన్నీ ఎక్కించినా కూడా ఒరిజినాలిటీ లేదు. ఏమంటే నవ్వట్లేదు, ఏమంటే గట్టిగా నవ్వితే ఇక్కడ మచ్చలాడిపోతుంది అన్న. మనస్ఫూర్తిగా నవ్వే స్థాయి లేదు, హాయిగా ఏడిస్తే లేదు, రంగులు వచ్చేస్తున్నాయి. ఏ వేసవ కాలంలో పెళ్ళిళ్ళండి, మొఖాలు చూస్తుంటే సార్లు ఫేడింగ్లు అయిపోతున్నాయి, షేపులు లేచిపోతుంటాయి అని అద్దుకుంటుంది. ఏం ముద్దు పెడుతున్నావు దానికన్నా, పెదాలికి లిప్స్టిక్ అన్నయ్యా. నేత్రాశలో నువ్వు అవతల వాడిని ఆకర్షించాలనుకుంటున్నా నీ బతుకు పాపములోనికి చేస్తున్న యజబేలు ఆత్మ అని నీకు తెలియదా? యు ఆర్ ఇన్వైటింగ్ పీపుల్ టు సీ యువర్ ఫేస్. నీ ముఖం చూడాలని, నీ వీపుకున్న పెద్ద కన్నం చూపించాలని, నువ్వు కట్టుకున్న బట్టలు కనపరచాలని, ప్రజలను ఆకర్షించి రాత్రి నిద్రపోకుండా వాడి హృదయంలో నువ్వు చేరాలనుకున్న ఆ యజబేలు ఆత్మ నువ్వు కాదా? నీ అందం నీ భర్త చూస్తే చాలదా? ప్రజలకు చూపించడానికి తిప్పలు పడాల్సిన పనేలా? నీ ఇంట్లో తయారవు, మీ ఆయన కనపడు, ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, సుఖిస్తాడు. వాట్ ఫర్ ద థింగ్స్ ఎగ్జిబిటింగ్ టు వరల్డ్? ఎంత పాపం అది! నేత్రాశతో చేసే నీ పాపాలకి దేవుడు సహాయం చేశాడా? వదినా, ఈ చీర కోసం ఎన్ని రోజులు ప్రార్థన చేశానో తెలుసా? అవునా? నీ ప్రార్థన దేవుడిని చందనాభ డిస్కౌంట్ ఇచ్చాడా? ఎర్రిదానా, పశ్చాత్తాపడాల్సిందే. వాట్ ఎవర్ యూ గాట్ ఇట్ ఇన్ ద డిస్కౌంట్ సేల్, ఇన్ అమెజాన్, ఇన్ ఫ్లిప్కార్ట్, ఇన్ మంత్రా, ఇన్ వాట్ ఎవర్ ద సైట్స్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద ఈ-కామర్స్, అనుకుంటున్నావు నువ్వు నాకు ఏదో గాడ్స్ బెనిఫిట్ అని. నో, ఇట్స్ యువర్ లస్టీ బెనిఫిట్. నీ దురాశకు సంబంధించి వచ్చినటువంటి కోరికలో వచ్చినటువంటి ఆత్మది. అనవసరమైన విషయాలు. నన్ను నేను పరీక్షించుకుని నేను చూసుకున్నాను. నిన్న ఈ సంవత్సరం మొత్తంలో ఈ 31వ తారీఖు వచ్చేటప్పటికి నేను అకౌంట్ సబ్మిట్ చేయాలి. స్టేట్మెంట్స్ అన్నీ ప్రింట్అవుట్లు తీస్తున్నాను. ఈ సంవత్సరం నేను ఖర్చు పెట్టింది ఎంత అని అడిగితే నా ఏఐ చెప్పేస్తుంది, ఇదిగో నువ్వు ఈ సైట్కి ఎంత ఇచ్చావు, ఈ సైట్కి ఎంత ఇచ్చావు అని. అసలు నేను ఉపయోగపడేవి ఎన్ని కొన్నాను అని చూస్తే ఉపయోగపడనివి ఎన్ని ఉన్నాయా అన్నది నా భయం వేసింది. ట్రూ, మీరు కొన్న సామాన్లలో మీరు ఉపయోగించుకునేవన్నీ, ఉపయోగపడటానికి అవసరతలో ఉన్నవన్నీ, లేనివన్నీ ఒకసారి చెక్ చేయండి ఎన్ని ఉన్నాయో. ఆల్రెడీ ఇవన్నీ రోడ్డు మీద పడేసినవే ఉన్నాయి బోల్డ్ ఉపయోగపడవు. వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఎవడు బతికాడు? ఫ్లిప్కార్ట్ వాడు బతికాడు, అమెజాన్ వాడు బతికాడు, ఇంకోటి ఎవడో బతికాడు. దేవుడి సొమ్ము, దేవుని రాజ్యాన్ని కూడా ఖర్చు పెట్టలేని అలాంటి వాళ్ళని బతికించమంటే నిన్నేమనాలి? దేవునికి ఇవ్వడానికి మనసు రాదు కానీ పనికి మళ్ళీ కొనటానికి, ఉపయోగపడనివి 2-3 కొనటానికి, పర్వాలేదులే ఏమవుద్దులే ఈ 200 కదా అని చెప్పి అనవసరమైన విషయాలు కొనుక్కున్న ఎన్ని లేవు. ఐ ఫెల్ట్ సాడ్ ఫర్ దట్. ప్రభా, ఇదేంటి నాకు తెలియకుండా ఇలా జారుతుందా, నన్ను క్షమించని ఇచ్చాను నేను. నువ్వు పశ్చాత్తాపడకపోతే నీ సమాధానం రాదు. దేవుడు నేను నడవలేడు. నీ ప్రార్థనకు సమాధానాలు రావు. యూ షుడ్ రిపెంట్. 3వది జీవపు డమ్మం. లోకము కానీ, లోకంలో ఉండేటువంటి కానీ గొప్పగా చెప్పుకోవడం, గొప్పగా అనుకోవటం, గొప్పగా వస్తువులు చూపించుకోవడం, గొప్పగా మాట్లాడడం, పదవులను బట్టి గర్వంగా ఉండడం, ప్రజల ఫాలోయింగ్ని బట్టి గొప్పలుగా చెప్పుకోవటం, పిలుపుల బిరుదులను బట్టి అత్యాలు పడడం, స్థాయికి మించిన గొప్ప గొప్ప డంబప్ మాటలు మాట్లాడడం, పలుకుబడితో జీవితాన్ని రకరకాల చిత్రీకరణలకు మారటం, అందరినీ కొందరి చిన్నచూపు చూడటం, వెనక్కి తిరిగి బలుపుగా ప్రవర్తించడం, ఇవన్నీ జీవపు డంబాలే. గొప్పాలు ఇష్టం వచ్చినట్టు ఏంటో ఆ డంబం, ఆ మాటలు, ఆ తీరు, ఆ బట్టలు, ఆ వస్త్రాలు, ఆ వేషాలు, ఆ నడక, ఆ నడత, కంప్లీట్ చేంజ్. దేనికి నీ అతిశయం? దేన్ని బట్టి? చాలా ఆశ్చర్యమైన సంగతి. వాడు నిండా ఏ IIITయో ఏ NITలో చదువుకొచ్చినోడు కూడా కాదు, గాలి.
ఆడి బట్టలు, ఆడి డ్రెస్సు, ఆడి కట్టింగు, ఆడిని చూస్తే ఏంట్రా ఈ అవతారం అని అందరికి అనాలనిపిస్తుంది. ఆడికొక్కడికే ఆడు హీరోలా కనబడతాడు. మనందరికి అసహ్యంగా ఉంటుంది. ఆడికొక్కడికే డీసెంట్కి. ఏంటది డీసెన్సీయా ఇండీసెన్సీయా? ప్రజలు అసహించుకునేది ఆడికి అందంగాను ఇంపుగాను కనపడేటువంటి జీవపుడమ్మం. దట్స్ ఆల్ ఫాల్స్ థింగ్స్. చాలా విషయాలలో ఇలాంటి పరిస్థితులు. ఇప్పుడు ఆలోచించు, ఇలాంటి బలహీనతల మధ్యలో నీ అంతరంగము పశ్చాత్తాపడని ప్రార్థనలు పట్టుకుని జీవించేస్తున్నావు ఎలా? నేను తప్పు చేస్తున్నాను ప్రభువా, నన్ను ఫర్గివ్ చేయండి అని అడగవా? ఈ జీవపుడంబపు బతుకులకి ఒప్పుకోవాల్సిన అవసరం లేదా? లోకపు స్నేహానికి ఒప్పుకోవాలి, లోకాన్ని ప్రేమించినందుకు ఒప్పుకోవాలి, లోకపు సంతోషాలను వెతుక్కుంటున్నందుకు ఒప్పుకొని క్షమాపణ అడగాలి. వాటి మధ్యలో నువ్వు జీవిస్తున్నటువంటి జీవితం కోసం పశ్చాత్తాపం కాదు, నువ్వు వీటి కొరకు చేసిన ప్రార్థనల కోసం పశ్చాత్తాపడాలి. అయ్యా ఈ ప్రేరే తప్పు, ఇలాంటివి అడగడమే తప్పు ప్రభువా, ఇలాంటి విషయాలపై నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా. అలాగని నిన్ను ఏదో బెకారోళ్ళలాగో, ఏదో పనిమాలలో ఏమీ లేనట్టుగా అందవికారంగానో అసహ్యంగానో దేవుడు నిన్ను చూడాలనుకోడు. నీకు కావలసినటువంటి శుభ్రత, నీకు కావలసినటువంటి ప్రశస్తత, నీకు కావలసినటువంటి రీచ్లో ఉండగలిగినటువంటి ఆత్మీయ పరిణితితో నింపుతూ ఇష్టపడతాడు. ఆత్మీయ పరిణితి సంపాదించుకోవటానికి బదులుగా లోకపు ఘనతతో, లోకపు డంబముతో, లోకపు గర్వపు స్థితులతో, లోకానుసారమైన అనేక బలహీన విచారాలతో మనుషులు ఆనందంగా కనపడాలని ప్రయత్నం చేసే ప్రయత్నం మాత్రం దేవుడు ఒప్పుకోడు. నేను మాట అడుగుతాను, బాధపడద్దు. నువ్వు ఎప్పుడైనా దేవుడికి ఏమైనా డిమాండ్ చేసావా? నాకు ఇది ఇవ్వకపోతే కుదరదని. గుర్తు చేసుకోండి, చేయకుండా ఖచ్చితంగా ఉండరు. ఎవరు మాట్లాడరా? పురుషులందరూ మేము మా ఆవిడ చేత ఎలాంటి ప్రార్థన నేను కాదన్నట్టు. మీరు చేయరా? మీకే డిమాండ్ లేవా? అలా డిమాండ్ చేయడానికి నువ్వు తప్పు చేసావని ఎప్పుడైనా దేవుడి దగ్గర ఒప్పుకున్నావు? ప్రభా సారీ, నేను మనం డిమాండ్ చేశాను ఆయన, అలా చేయకుండా ఉండాల్సింది ప్రభా అని ఎప్పుడైనా అడిగారా? తెలియదు మనకు అడగాలని. చేసాం, వచ్చిందా లేదా అంతే. ఎప్పుడైనా దేవునికి కమాండ్ చేశారా? చాలామంది ఈ మధ్య పెద్ద పెద్ద పాస్టర్లు కమాండ్ చేయడం మొదలుపెట్టి, రైట్ నౌ, ఇప్పుడే ఇచ్చే రా. ఎవడరా నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? తండ్రి దగ్గర కుమారుడు జోబులో చేయిపెట్టి తేగలడు, అలాంటిది కుమారుడే ఎప్పుడు తండ్రిని డిమాండ్ చేసినట్టు ఒక్క ప్రేయర్ లేదు బైబిల్లో. ఆకాశం నుంచి అగ్ని కురిచేద్దామా అన్నాడు ఒకడు, మూసుకో నాకు తెలుసు ఏం చేయాలన్నాడు. కత్తేసి నరికేద్దామా అన్నాడు, వెయ్యి అన్నాడు, ఆయన లోపల పెట్టి అన్నాడు. అలాంటి వాడి దగ్గర ఉంటాం మనం, అలాంటి నీతి పెరిగిన మనం కమాండ్ చేయటం ఏంటండి దేవుణ్ణి? ఎన్ని కమాండ్లు ఉన్నాయి. మనం కొన్ని బెదిరింపులు అనుకో, నువ్వు దాన్ని తీసుకొచ్చావు ఇంట్లోకి, నేను రాను తెలుసా? ఇంట్లో బెదిరిస్తారు కొడుకులు కూతుర్లు కొడుకుల్ని, ఇంట్లో మనుషుల్ని బెదిరింపు. దేవునితో కూడా మనం బెదిరిస్తాం. కొన్ని చూసుకోండి, కొన్ని బెదిరింపులు ఉన్నాయి దేవుణ్ణి. ప్రభువా ఇవ్వకపోతే మాత్రం నేను చచ్చుకురాను. పాస్ అవ్వలేదా జట్టు పీస్, ఇంక రాను. నువ్వు వస్తే ఎంత, నువ్వు రాకపోతే ఎంత, ఆయనకి ఏం ఫరక్ పడుతుంది? కానీ నీ మాటల్లో దుఃఖం ఏంటి? ఎవరితో యుద్ధమయ్యా? ఎవరితో పోరాటమయ్యా? ఎవరితో నీ ప్రార్థన? నువ్వేమనుకుంటావు తెలుసా? నేను రానని చెప్పడమే ప్రార్థన అనుకుంటున్నాడు వీడు. నువ్వు నాకు పాస్ చేయకపోతే, నువ్వు నాకు విజయం ఇవ్వకపోతే, నువ్వు నాకు పోస్టర్ ఇవ్వకపోతే, నువ్వు కనుక ఎలాగో ఒకలాగా నువ్వు ఆ ఇంటిని మాత్రం నా కోసం ఉంచలేదా? ఉంచకపోతే ఆయనేమో నీకు ఆ ఇల్లు కాదు, ప్రైమ్ ప్లేస్లో పంచిద్దాం అనుకుంటాడు. నువ్వేమో ఏడిసేడు చచ్చిపోతావు ఆ గల్లీలో ఇంటి కోసం. దానికి ఏమి ఇచ్చేసాడు దేవుడు, ఇచ్చేయటం దేవుడు. ఆ తర్వాత నీకు నెమ్మది ఉందా నాకు తెలుసు, అందుకే ఆపుతాడు. బిగబట్టడం దేవుని కృప. నీకు ఏదైనా రావట్లేదంటే అది దేవుని దీవెనని అర్థం. ఏడవడం కావాల్సింది. అర్థం కాక దేవుని సంగతులు ఏడుస్తారు. ఇలాంటి కమాండ్ చేసినటువంటి ప్రేయర్ల గురించి ఎప్పుడైనా బాధపడి దేవుని సన్నిధిలో ఏడ్చారా? అయ్యా నన్ను క్షమించు, నేను అనవసరంగా నీ మీద ఇలాగా ఇవ్వకపోతే అన్నాను, అలిగాను, ఇలాంటి చేశాను, అయ్యా ఇంకెప్పుడు చేయనయ్యా, క్షమించు ప్రభు అని ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడన్నా దేవుని సన్నిధిలో బెగ్గింగ్ అడుక్కున్నారా? అదే ప్రార్థనకు ఇంకో పేరు బెగ్గింగ్. బాబ్ నాయన్ బెగ్గింగ్. ఎంత బెగ్గింగ్ అంటే మీరు బెగ్ చేయలేక నా చేత బెగ్గింగ్. అనియా కొంచెం ఏడు అనియా కొంచెం అడుక్కో అనియా. వెళ్ళేటప్పుడు ఎలా చెప్తాను సార్, బ్రదర్ ప్రార్థన చేయండి. మళ్ళీ ఆ ముఖమే అంత సీరియస్గా తెలుసు చేయడేమో అని.
చేస్తారు కదా, చేయండి, టర్న్ చేయండి. ఏంటి నీ డిమాండ్ ఏంటి, నీ రుబాబు ఏంటి, నా మీద నీ పెత్తనం ఏంటి? చెయ్యి చెయ్యి టర్న్ చెయ్యి. ఏదో పాస్టర్లు మిమ్మల్ని అడిగినట్టు మీరేం పాస్టర్లు చెప్తుంటే అసలు ప్రభు ఏమండి ఏంటి వీళ్ళిద్దరు ఏమనుకుంటున్నారు, వీళ్ళిద్దరు ఈ విశ్వాసం ఏంటి పాస్టర్ ఏంటి, వీళ్ళిద్దరు కలిపి నన్ను డిమాండ్ చేయడం ఏంటి? నా చిత్తము నీ చిత్తము నెరవేరుచున్నట్లు పరలోకంలో ఎలాగైతే ఉంటుందో భూమి మీద నెరవేరునుగా కానీ నోడుతా అంటాడు. నీడేం ప్రార్థన చేసి ప్రభు ఇది నాకు ఇయ్యని అడుగుతాడు. ఇదేంటిది? ఆయన చిత్తం నీకు జరగాలనంటే నీ చిత్తం సావాలా, నీ ఇష్టం పోవాలా. అది నీ ఇష్టం అంతా చెప్పేసి నీ చిత్తం నెరవేరుతున్నట్లు ఆమేన్ లాస్ట్ ప్రార్థన. ఏంటి మస్కాలు ఏంటండి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. మీ హృదయం మిమ్మల్ని మోసం చేసే భక్తిలో ఇప్పటివరకు నువ్వు కళాప్రపూర్ణ, క్రైస్తవ ప్రపూర్ణ అవార్డులు కూడా తెచ్చేసుకుని ఉంటావు. ఇంకేదైనా క్రైస్తవ భక్తి రత్న ఏమైనా ఉంటే అది కూడా నీకు ఇచ్చేయచ్చు. అంత సీనియర్టీ వచ్చేసింది ఒక్కొక్కరికి. అసలు బేసిక్ ఇష్యూస్ దగ్గరికి వచ్చేటోడికేమో గుండె కదిలిపోతుంది లోపల. ప్రభువా, ఈ ఆఖరి రోజుల్లో మమ్మల్ని సిద్ధపరచడం అంటే ఈ పరిశుద్ధత కోరుకుంటావా? ఎంత పర్ఫెక్షన్ ఎత్తుక్కుంటావా? ఈ తప్పుల్లో నుంచి మమ్మల్ని బతికించాలని ఆశపడతావా? అయ్యా మమ్మల్ని తయారు చేయను ఆయన అని నేను అడగాలనిపిస్తుంది. వాక్యం చెప్పాలంటే మళ్ళీ భయం, ఏంటి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మాకు ఏదో ఎక్కువ చెప్పేస్తున్నట్టుంటారు, ఎవడన్నా అనుకుంటాడేమో అని. మరి మీకు పెద్ద సంగతులు చెప్పేస్తాం అర్థమైపోద్దారంటే అది బేసిక్స్లో సరిగ్గా లేకపోతే ఎట్లా? పునాది సరిగ్గా లేకుండా బిల్డింగ్ ఎలా కడతాం? క్షమించండి, చాలా విషయాలలో మనం వ్యక్తిగతమైన కోరికలు, ఆశలు, ఇచ్ఛలు కోరుకొని అడగటం, ప్రార్థించడంలో మనం పశ్చాత్తాపడకుండా దేవుని దగ్గరలో గురించుంటున్నాం. లెట్స్ ఆస్క్ ఇస్ గ్రేస్ అండ్ ఫర్గివ్నెస్. నిజంగా పశ్చాత్తాపం అడుగుదాం. నేను ఇలాంటివి చేసి ఉండకూడదు ప్రభువా, ఇలాంటివి చేశాను నాయన, నన్ను క్షమించని యథార్థంగా ఆయన సన్నిధిలో మన హృదయాన్ని ఉంచుకొని చింపుకొని నిలబడడానికి ప్రయత్నించేద్దాం. లెట్స్ ప్రే.